श्रीगुरुभ्यो नमः। हरि ओम्। హాస్యానికి కాదు కానీ నిజంగా జరిగింది. ఒకసారి ఒక వ్యాఖ్యాత్రి ధర్మ సందేహాల్లో నన్ను ప్రశ్నించింది. ఆ ప్రశ్న అయిపోయిన తర్వాత నేను అన్ని పనులు అయిపోయి తిరిగి కారు ఎక్కబోతుంటే ఒక అమ్మాయి వచ్చి నమస్కారం అండి. అమ్మ తమరెవరంటే ఊరుకోండి గురువుగారు, ఇప్పటిదాకా మిమ్మల్ని ప్రశ్నించింది నేనే అంది ఆవిడ. ఇందాక ప్రశ్నించే ఆవిడేమో ఊర్వశిలో ఉన్నది, తవరెవరు తల్లి అన్నాను. ఊరుకోండి గురువుగారు నేనే అంది. అప్పుడు ఊర్వశి, ఇప్పుడు కౌర్వశి. ఆ ముఖానికి ఉన్న రంగు తీసేసిన తర్వాత చూస్తే ఆవిడ చూస్తే ఎలా ఉందన్నమాట అంటే ఆశ్చర్యం చెప్పలేం, అదో విచిత్రం. కాబట్టి ఈ మే కప్పులు, జూన్ కప్పులు, ఏప్రిల్ కప్పులు ఉంటాయే, అందరూ మే కప్పులే అంటారు కానీ మేయే కాదు, జూన్ కూడా అలాగే ఉంటుంది. ఆ కప్పు తీసామా శరీరం అసలు కప్పు కనపడుతుంది. అచ్చ తెలుగులో కప్పు అంటే తెలుసుగా మీకు? కప్పు అంటే నలుపు. భాగవతం చదివారా మీరు ఎప్పుడన్నా? లేదు, నేను చెప్పిన పద్యం అన్నారు కదా. కంఠమాలికలోని ఘన నీల రత్నంబు కమనీయమగు మెడ కప్పుగాగా. శ్రీకృష్ణ పరమాత్ముడు కంఠంలో ఒక నీలమణి వేసుకున్నట్ట. ఆ నీలమణి వల్ల ఆయన కంఠం కమనీయమగు అందమైన మెడ దగ్గర ఉన్న కప్పు అంటే నలుపుగా కనపడింది. శివుడి కంఠం ఎలా ఉంటుంది? నీలంగా ఉంటుంది. కృష్ణుడు చిన్నప్పుడు ఆడుకుంటున్నప్పుడు శివుడిలా కనపడ్డాట. ఆ కనపడుతున్నప్పుడు శివుడి కంఠం దగ్గర నీలం ఉంటుంది కదా. కృష్ణుడి మెడలో ఇంద్ర నీలమణి ఉన్నది. ఆ నీలమణి అందమైన శివుడి మెడలో ఉన్న నల్లని వర్ణంలా కనపడిందట. అది కప్పు అంటే నలుపు అన్నమాట, గుర్తుపెట్టుకోండి. అలాగే అష్టమ స్కంధంలో శివుడు విషం తాగిన ఘట్టం ఉంది కదా, విషభక్షణం. అప్పుడు కప్పు కలిగి తొడవు కరణి మెరసే. శివుడి కంఠం నలుపు అయిపోయి అదొక ఆభరణంలా కనపడింది. శివుడు విషం తాగిన విషం కూడా ఆయనకి మెడకొక ఆభరణం అయ్యింది అంటాడు అక్కడ. కాబట్టి కప్పు అంటే నలుపు, మే కప్పు అన్నమాట. అంటే శరీరానికి ఉన్న నలుపుని కప్పే రంగు అనమాట, అది మేకప్పు. ఇంగ్లీష్ లో మేకప్ కాదు, మే అంటే శరీరం. మే అన్నా, మయ్యి అన్నా, మేను అన్నా, మెయ్యి అన్నా శరీరం. అందుకే ఎవడన్నా మయ్యి మరచిపోయాడు, మే మరచిపోయాడు, మెయ్యి మరిచిపోయాడు అంటే ఒళ్ళు మరిచిపోయాడు అని అర్థం అనమాట. సరే, ఒక్క భాష పదం ఎన్ని విచిత్రాలు సృష్టించిందో తెలుగు. ఎవడు ఎందుకు చెప్తానంటే, శివుడు కూడా హాస్యం ఆడి తెల్లగా ఉన్నవారు పెళ్లి చేసుకున్నాను, నల్లగా అయ్యావా అన్నాడు వ్యంగ్యంగా, సరదాగా. దాంతో పార్వతికి కోపం వచ్చేసింది. అంటే రంగును చూసి పెళ్లి చేసుకుంటావా? మనస్సక్కరలేదా? అయితే ఇక నేను వదిలి వెళ్ళిపోతున్నాను అనగానే ఈయన కంగారు పడి, హా పార్వతి మనోహరి, నన్ను వదిలిపెట్టి వెళ్ళొద్దు అని వెంటబడ్డాడు. ఆవిడ కనపడకుండా అదృశ్యం అయిపోయింది. ఎక్కడికో వచ్చేసింది, ఓ చోటకి వచ్చి ఒక ప్రాంతంలో కూర్చున్నది. ఆవిడ తపస్సు చేయడం మొదలెట్టింది. వెంటనే బ్రహ్మదేవుడికి ఆవిడ మీద భక్తి కనుక ప్రేమ కలిగి, అమ్మా ఎక్కడో ఓ చోటకు వచ్చి అదృశ్య రూపంలో తపస్సు చేస్తున్నావు, ఇక్కడ ఆచ్ఛాదన లేదు, నీ మీద మంచు పడచ్చు, నీళ్లు పడచ్చు, నీకు రక్షణ కలిగిస్తాను అని అందమైన రాళ్లతో గుడి కట్టాడు. ఆ గుడిలో ఆవిడ కూర్చుని మహాతపస్సు చేసింది. అప్పుడు ఆవిడకి కొంతకాలానికి తపస్సు చేయగా ఆ ఒంటుకున్న నలుపు విరిగిపోయి ఆ నలుపు శివుడికి అంటుకున్నది. ఈవిడ తెల్లబడిపోయింది. అప్పటి నుంచి శివుడి శరీరం అంతా మహాకాలము అంటే బాగా నలుపు రంగులోకి వచ్చేయటం వల్ల ఆ లింగం నలుపు రంగులోకి వచ్చి ఆయన మహాకాళేశ్వరుడైపోయాడు. ఈవిడ కాస్త అందమైన రూపంతో మహాకాళి అయ్యింది. ఆ తపస్సు చేసిన స్థలమే ఇప్పుడు మహాకాళి శక్తిపీఠం ఉన్న స్థలం. ఉజ్జయిని మహాకాళి అంటే ఆవిడ. ఆనాడు పార్వతి తపస్సు చేసిన స్థలమే అది. మీలో ఉజ్జయిని వెళ్ళారుగా, మహాకాళిని చూశారుగా. ఇప్పుడు ఆ కాళిని మీరు గడ్డకాళి అని పిలుస్తారు. ఏమంటారు? గడ్డకాళి. ఉజ్జయిని వెళ్ళగానే ఏమండి ఉజ్జయిని మహాకాళి పీఠం ఎక్కడంటే ఎవరు చెప్పలేరు. గఢకాళి అంటే చెప్పేస్తారు. అక్కడ కాళి తల విశాలంగా కనపడుతుంది. అక్కడే ఆవిడ నలుపు విరిగిపోయిందిట. అమ్మవారు మళ్లీ తెలుపెక్కిందిట.
అంతరార్థం ఏంటంటే నలుపు అంటే తమోగుణం. తమోగుణమును భూమికి విడిచిపెట్టి ఆవిడ జ్ఞానాన్ని సత్వగుణాన్ని పొందింది. ఇప్పుడు మనం అక్కడికి వెళ్ళి ఆవిడ దర్శనం చేసుకుంటే మనలో ఉన్న అజ్ఞానం అనేటటువంటిది తొలగిపోతుంది, తమోగుణం తొలగిపోతుంది. మనం కూడా మళ్ళీ సత్వగుణం జ్ఞానాన్ని పొందుతాం. అందుకని జ్ఞానం పొందడానికి అక్కడికి వెళ్ళాలి. అలాగే కాళిదాసు గారు అక్కడికి వెళ్ళి ఆ తల్లిని ప్రార్థించి ఆవిడ అనుగ్రహం వల్లే జ్ఞాని అయ్యాడు, కవి అయ్యాడు, పండితుడయ్యాడు. అజ్ఞానం తొలగించే తల్లి అండి ఆవిడ. ఆ మహాకాళి పరమశక్తి పీఠం. ఆ శక్తిని నువ్వు పట్టుకున్నావా, ఇక ఏ శక్తి నీ కొడుకుని సంపదం. శివుడు కూడా అనుగ్రహిస్తాడు. కాబట్టి నీ కొడుకు ఆయువు కావాలంటే ఇప్పుడు శివుడిని కాదు పట్టుకోవడం, అమ్మని పట్టుకోవాలి అని సలహా ఇచ్చాడు నారదుడు. ఇలా ఉంటాయి నారదుడి సలహాలు. మొగుడు పిల్లలకి పెట్టేశాడు ఇక్కడ. శివుడేమో చంపుతానన్నాడు, దుంప తెంపుతానన్నాడు, వెళ్ళి అమ్మవారిని పట్టుకో అన్నాడు ఆయన. వెంటనే ఈయన అమ్మవారి దగ్గరికి వచ్చాడండోయ్. ఓం ఐం క్లీం సౌహు సౌహు క్లీం ఐం అంటూ బాలామంత్రాన్ని చెప్పించాడు అక్కడ. ఆ ప్రాంతం చాలా గొప్పది. ఊరికే వెళ్ళి దండం పెట్టుకోవడమే కాదు, ఎక్కడైనా ఒక క్షణం కూర్చోవాలి. అక్కడ కామరాజ బీజం క్లీంకార జపం చేసుకున్నటువంటి వాడు అనుకున్న కోరికలు తీరుతాయి. ఆ ప్రాంతంలో బాలామంత్రం కాని, పంచదశి మహామంత్రం కాని, షోడశాక్షరీ మంత్రం కాని, నవార్ణ మంత్రం కాని, ఏదో ఒక మంత్రాన్ని అనుష్ఠానం చేయటం మన అదృష్టం అనమాట. ఆ మంత్రానుష్ఠానం చేసిన వాళ్ళంతా తరిస్తారు. అదిగో అక్కడికి వెళ్ళాడు ఈయన. అప్పుడు అమ్మన్నది, నీకు రక్షణ ఇచ్చే బాధ్యత నాది, ఇక నిశ్చింతగా ఉండన్నది. అమ్మవారు వరం ఇవ్వగానే ఆనందంగా వచ్చాడండి ఈయన. లోపల బెంగ లేకపోలేదు, కొడుకు బతికేదాకా బెంగ ఉంటుంది కానీ అయినా ఎందుకు అమ్మని పట్టుకున్నాక అన్నారు. ఇప్పుడు ఏం చేశాడు నారదుడు? ఇక్కడి నుంచి అమ్మవారి అనుగ్రహం కలిగిందిగా, ఇక్కడి నుంచి బయలుదేరాడు. బయలుదేరి ఈ ఉజ్జయిని నుంచి విదర్భరాజు గారి కూతురు దగ్గరికి వెళ్ళాడు. విదర్భ దేశాన్ని పరిపాలించే ఒక మహారాజు గారు ఉన్నారు. ఆయనకి పార్వతీదేవి కటాక్షంతో ఒకే కూతురు పుట్టింది. ఆవిడకి గౌరి అని పేరెట్టారు, అమ్మవారి పేరు. ఆవిడని గౌరి మెచ్చుకుని, ఆ గౌరి ఈ గౌరిని మెచ్చుకుని, గౌరీ నీవు నిండు నూరేళ్లు ముత్తైదువుగా జీవిస్తావు అని ఆశీర్వదించింది. అంటే ఆవిడికి పెళ్ళైతే భర్త నూరేళ్లు బతికితేనే కదా ఈవిడ సౌభాగ్యవతిగా ఉంటుంది. ఆ వరపుత్రికి దగ్గరికి వెళ్ళాడు. మహారాజా, నీ కుమార్తెకి ఒక గొప్ప వరుడు దొరకబోతున్నాడు అన్నట్టు ఆయన. ఆ తర్వాత మళ్ళీ వచ్చాడు. ఈ చంద్రసేన మహారాజు గారి దగ్గరకు వచ్చాడు. ఆయన కొడుకుని పిలిచి, నువ్వు ఫలానా ఆవిడుంది, విదర్భరాజు కూతురు, చాలా గొప్పదావిడ, ఆ గౌరిని పెళ్లి చేసుకో అన్నాడు. ఈయన వచ్చాడు. అది పెద్ద కథ నడిచింది అనుకోండి, ఇక్కడ క్లుప్తంగా చెప్పారు కాబట్టి నేను క్లుప్తంగానే చెప్తున్నాను. ఆయన వచ్చి గౌరిని పెళ్లి చేసుకున్నాడు. ఇప్పుడు పెద్ద సమస్య ఏమొచ్చింది? శివుడి యొక్క వరం ప్రకారం వీడు 16 ఏళ్లు నిండగానే చచ్చిపోవాలి. కానీ అమ్మవారి వరం ప్రకారం ఈవిడు 100 ఏళ్లు సౌభాగ్యవతిగా ఉండాలి. ఇప్పుడు ఏది జరగాలి, ఏది జరగకూడదు? పార్వతీదేవి ఈ పెళ్లి జరుగుతున్నప్పుడు అక్షతలు విసిరిందిట పైనుంచి. శివుడు టక్కన చేయబట్టేశాడు. పార్వతి మా మా వద్దు వద్దు అన్నాడు. సంస్కృతంలో మా అంటే వద్దని. ఎందుకంది ఆవిడ? అతడు శాపగ్రస్తుడు. ఈ 16 ఏళ్లు నిండగానే నా పాము వెళ్ళి, నా మెడలో ఉన్న ఆభరణం వెళ్ళి వాడిని కాటేస్తుంది, వాడు చచ్చిపోతాడు, నా దగ్గరకు వచ్చేస్తాడు అనగానే, అలా ఎలా కుదురుతుందండి? నేను ఆ పిల్లకి నిండు 100 ఏళ్లు సౌభాగ్యవతిగా ఉంటామని వరం ఇచ్చానంటే నీ వరం గొప్పదా, నా వరం గొప్పదా? నా శాపానికి గ్రస్తుడి కనుక వాడు చావవలసిందే అన్నట్ట. వెంటనే ఆవిడ, నిన్ను వదిలేసి వచ్చేస్తున్నాను పో అంది. భక్తుల్ని రక్షించడం కోసం పరమాత్మను కూడా ధిక్కరిస్తానంటే పార్వతి నాతో పంతం ఏమిటి అంటే తప్పదు. ఎన్నోసార్లు మీరు చట్టాలు మార్చలేదా? మీకు కావాలంటే ఎవరి మీదైనా పీడీ యాక్ట్ పెట్టగలరు, వద్దనుకుంటే మారేస్తారు. ఇతర మతస్థుల మీద ఏమో పీడీ యాక్ట్ పెట్టరా, మా మతం వాడి మీద ఎలా పెడతారు, కుదరదంతే పార్వతి. అందువల్ల అమ్మని పట్టుకోవాలి. శివుడు కుదరదన్నాడు. దాంతో శివుడిని వదిలి భూలోకానికి వచ్చేసింది ఆవిడ. మహాకాళి ఆలయంలో మకాం పెట్టింది. సరిగ్గా ఈ కుర్రవాడు పెళ్లి చేసుకున్న కొద్ది రోజులకే 16 ఏళ్లు నిండేటివాడికి. వెంటనే శివుడు తన మెడలో ఉన్నటువంటి పాముని భుజంగేశ్వరుని పంపాడు. ఈయన బుస్సని కాటేయడానికి రాగానే పార్వతీదేవి వచ్చి ఈ అమ్మాయిని లేపి, నీకు ఒక కొండ ఇస్తున్నాను, ఆ కొండను అలా చూపించు, నా మహిమల్లో ఈ దిక్కుమాలిన పాము
మా ఆయన మెడలో ఉన్న పాము అందులో దూరుతుంది. ఆ పాము అందులో దూరగానే నేను గొడ్డిస్తాను, గుడ్డతో మూత కట్టి ఆ గుడ్డని తప్పించడం మా ఆయన వల్ల కూడా కాదు. ఆయన కూడా ముడిప్పలేడు. ముడి వెయ్యగలడే కానీ మొగుడు ముడిప్పలేడు. ఆ ముడి వేసేయి అనగానే ఆశ్చర్యపోయింది ఈ అమ్మాయి గౌరి. కొండొచ్చింది, గొడ్డొచ్చింది, ఆ గుడ్డకి ముడి వేయడానికి తాడు వచ్చింది. ఈ కొండలా చూపించగానే ఈ కుర్రాన్ని కాటేయడానికి వచ్చిన పాము అందులో దూరిందిట. దూరగానే ఆ గుడ్డ దాని మీద పెట్టి చుట్టూతో తాడు పెట్టి 3 ముళ్ళు గట్టిగా నొక్కింది. తన మెడలో భర్త గారు 3 ముళ్ళు వేస్తే ఇప్పుడు ఈవిడు వేసింది 3 ముళ్ళు. దాంతో ఈ పాము అందులో దూరిపోయింది. శివుడు ఎలాగా ఈ కుర్రాన్ని చంపడం, మధ్యలో నా మెడలో ఉన్న ఆభరణం కాస్త అందులో దూరిపోయాడు అనుకున్నట్ట. ఈ గౌరికి ఓ సవతి తల్లి ఉంది. ఆ సవతి తల్లికి ఈ అమ్మాయి అంటే చాలా ద్వేషం. చిన్నప్పటి నుంచి, తల్లి చచ్చిపోయినప్పటి నుంచి ఈవిడే చాలా భయంకరంగా పెంచిందిలేండి. దాని మనస్సుని ప్రేరేపించేట శివుడు. అది వెంటనే వచ్చి ఈ కొండను పగలగొట్టింది. పగలగొట్టడంతో పాము బయటకు వచ్చి మళ్లీ కాటైపోతుంటే పార్వతీదేవికి ఆగ్రహం కలిగి, దౌర్భాగ్యుడా, ఒకసారి నిన్ను పోన్లేనని కొండలో పెట్టా, అయినా కొండలో పెట్టినా నీ మొహం మండ, వెళ్ళి ఆ కుర్రవాడి కాటేయాలనుకుంటున్నావా అని వాడిని ఎడం చేత్తో పుచ్చుకుని ఉజ్జయిని పొలిమేరల్లో విసిరేసి, నువ్వు పాపజాతి పురుషుడు వైపో, నీచ పురుషుడు వైపో అందిట. వెంటనే వాడు చూస్తుండే నల్లని వికృతాకారంతో నీచ పురుషుడు అయిపోయాడు. అప్పుడు వాడు, పరమేశ్వర నువ్వేమో కాటేయి అంటావు, ఆవిడ ఘాటుగా వేసింది, నన్ను కాటేసింది, మధ్యలో నేను చచ్చిపోతున్నాను. కానీ నీకు మంత్రదండం ఇస్తున్నాను, ఈ మంత్రదండంతో నగరంలో ఉన్న వాళ్ళు ఎవళ్ళని ముట్టుకుంటే వాళ్ళు రాళ్ళు అయిపోతారు, ఏం చేసినా కుర్రాన్ని చంపే అన్నట్ట. ఆ మంత్రదండం పుచ్చుకుని దారిలో కనిపించేటటువంటి భటులందరినీ రాళ్లుగా చేసి ఈ కుర్రవాడిని చంపడానికి వెళ్ళాడు. అప్పుడు నారదుడు ప్రత్యక్షమై, అమ్మాయి, ఇప్పుడు నీ భర్త గండంలో పడ్డాడు. ఆ పాపజాతి పురుషుడి రూపంలో ఉన్నవాడు పాము. వాడొచ్చి నీ భర్తని ఈ దండంతో కొడితే రాయేనైపోతాడు, లేదా వాడు పాముగా మరి కాటేస్తే వాడు చచ్చిపోతాడు. ఇప్పుడు నిన్ను రక్షించే శక్తి ఒక అమ్మవారికే ఉన్నది. పరుగు పరుగున మహాకాళి ఆలయానికి వెళ్ళు, నీ భర్తతో పాటు ఆలయంలో దాక్కో. ఆ ఆలయంలోకి వచ్చి వాడు ఎలా కాటేస్తాడో నేను చూస్తాను అన్నట్టు నారదుడు. అందుకని కష్టకాలంలో ఎవరిని పట్టుకోవాలి? గురువు గారిని పట్టుకోవాలి. వెంటనే ఈ అమ్మాయి లోపలికి వెళ్ళింది. అమ్మవారి పాదాలు పట్టుకుంది. చాలా భక్తితో గడకాళిని అమ్మవారిని ప్రార్థించింది. ఆవిడ ఎల్లవేళలా ఆకుపచ్చని రంగులో ఉంటుందిట. ఒక్క భక్తుల కోసమే అప్పుడప్పుడు తెల్ల రంగులో ఉంటుంది. కానీ ఉజ్జయిని మహాకాళి యొక్క అసలు వర్ణనం శ్యామల వర్ణనం. ఆ శ్యామల వర్ణం కాబట్టే శ్యామలా దండకం రాశాడు కాళిదాసు. కాళిదాసు రాసిన దండకంలో ఆవిడ గురించి శ్యామల వర్ణంలో ఉంటుందని శ్యామలాదేవి అని పేరు పెట్టాడు. అమ్మవారు ఒక రకమైన ఆకుపచ్చ రంగులో ఉంటుందన్నమాట. అద్భుతమైన వర్ణం కదండి. అసలు అమ్మను చూస్తేనే మన శరీరానికి గగురుపాటు కలుగుతుందన్నమాట. ఆ అమ్మని భక్తితో ప్రార్థించిందట ఆవిడ. ఇంతలో కనిపించిన వాళ్ళందరినీ రాళ్లను చేసుకుంటూ పాపపురుషుడి రూపంలో ఉన్న ఈ భుజంగుడు వచ్చాడు, పాముగారు. ఎక్కడా ఈ అమ్మాయి కనపడలేదు, కుర్రాడు కనపడలేదు. అందరినీ అడగ్గాడగా ఎవడో చెప్పాట, రాజకుమార్తె తన భర్తతో పాటు అమ్మవారి ఆలయంలో ఉందని. అమ్మవారి ఆలయంలో దాక్కుంటే మాత్రం వదిలిపెడతానా? ఇవాళ ఆ కుర్రవాడిని చంపి తీరతాను, ఈ అమ్మాయిని విధవని చేస్తాను అంటూ అక్కడికి అడుగు పెట్టాడు. గుళ్ళోకి అడుగు పెట్టబోతుంటే ఒక భయంకరమైన అగ్నిజ్వాల వాడి మీదకి వచ్చి వాడు వెనక్కి పడిపోయాట. వాడికి భయం వేసింది. ఎలా? శివాజ్ఞ ప్రకారం కుర్రాడిని చంపాలి. ఈ అమ్మాయి వెళ్ళి లోపల దాక్కుంది. లోపలికి అడుగు పెడితే అమ్మవారి యొక్క అగ్నిజ్వాలలు నన్ను భస్మం చేస్తున్నాయి. అమ్మవారి ముందు నేనెక్కడ, ఎప్పటికీ ఈ రూపం వచ్చింది, దిక్కుమాల రూపం, ఇంకా ఏమవుతానో అని భయపడ్డాట. అప్పుడు వాడికి ఏం చేయాలో అంతుపట్టక తక్షకుడు గుర్తుకొచ్చాట తక్షణం. వెంటనే తక్షక నన్ను అనుగ్రహించన్నట్ట. ఈ తక్షకుడు చావు దెబ్బలు చాలా తిన్నాళ్ళండి. ఆయన ప్రత్యక్షమై, రే దీనికి ఒక టెక్నిక్ ఉందిరా, అసత్యమే మందు దీనికి. అమ్మాయి నీ భర్తకి నేను 100 ఏళ్లు ఇస్తాను అని పలుకు, నిన్ను నమ్మే అమ్మాయి బయటకు వస్తుంది. ఆ అమ్మాయి మళ్ళీ లోపలికి వెళ్ళకుండా జుట్టుచ్చుకుని ఈడ్చేసేయి. ఆ పిల్లను రక్షించడానికి భర్త వస్తాడు, అప్పుడు కాటేసేయి అనగానే, ఆహా తక్షక, ఇలా ఉండాలి పావులంటే, దిక్కుమాలి 2 నాలుకలంటే ఇలా ఉండాలి అంటే రక్షిస్తానని మాట ఇచ్చి తప్పడమే 2 నాలుకలంటే.
బాగుంది ఇది అని పిల్ల గౌరీ నువ్వు లోపల దాక్కోవలసిన అవసరం లేదు, నీ భర్తకి 100 ఏళ్లు నేను ఇస్తాను, బయటికి రా, నీ భర్తను తీసుకురా అనగానే నమ్మి బయటకు వచ్చింది ఈ అమ్మాయి. రాగానే జుట్టు పుచ్చుకుని పక్కకి ఇడ్చేసి ఆ పిల్లవాడిని కాటేశాడు. వాడు నల్లగా అయిపోయి కింద పడ్డాడు. దాంతో ఈమె ఆగ్రహించింది, నా జుట్టు పుచ్చుకుని కేశేష్వాకృష్య, కేశములను పట్టుకుని ఈడ్చి నా భర్తని మోసంతో కాటేస్తావా అని వెంటనే వాడు మెడలో పట్టుకుందిటండి. చూస్తూ ఉండగా ఆ పాప పురుషుడు కాస్త మళ్ళీ పావుగా మారిపోయాడు. పీక పట్టుకుని నొక్కేస్తుంటే గిజగిజలాడిపోయాట. అన్నం మొదలెట్టాడు. వాడికి ఊపిరాడలేదు, చచ్చిపోయే స్థితి వచ్చింది. నువ్వు చచ్చినా సరే ఇవాళ నేను చంపుతాను తప్ప నా భర్తని బతికించేదాకా నేను విడిచిపెట్టనన్నది. వీడు అని ఆయాసపడుతూ ఉంటే ఈ భుజంగరాజు గారి భార్యలు ఉంటారుగా, వాళ్ళంతా ఏడుస్తూ వచ్చి అమ్మాయి మా ఆయన చచ్చిపోతున్నాడు రక్షించన్నారట. అమ్మవారి అనుగ్రహం కలిగి ఉండడం వల్ల అంత భయంకర సర్పరాజుని కంఠం పట్టుకుని పిసికి చంపగలిగింది ఆవిడ. అందువల్ల అమ్మవారి భక్తులకి అసాధ్యం లేదు ఈ సృష్టిలో. చచ్చినా విడిచిపెట్టను, నా భర్తని మీ భర్త కాటేశాడు అంటే మీకేమో సౌభాగ్యం కావాలా, నాకు మాత్రం దౌర్భాగ్యం కావాలా, మీరేమైపోయినా సృష్టి తల్లకిందులైనా వీడిని విడిచిపెట్టనని పిసిగేసింది. అప్పుడు శివుడు వచ్చి పార్వతీ పార్వతీ నీకు పుణ్యం ఉంటుంది, నా మెడలో పామువాడు, నా పరువు పోకుండా వాడిని విడిచిపెట్టమని చెప్పంటే మరి మా భక్తురాలి సంగతి ఏమిటి అందేవిడ. నా భక్తురాలికి నీవు ఆయువు ఇస్తానంటే, సౌభాగ్యం ఇస్తానంటే, ఆ కుర్రాన్ని బతికిస్తానంటే నీ మెడలో ఉన్న పాముని నేను రక్షిస్తానంది ఆవిడ. సరే తప్పుతుందా, అమ్మవారి మాట అలాగే అన్నాడు ఆయన. అయితే మీరు నేను ఇద్దరు బోయేవాళ్ళ వేషం వేసుకుందాం, పాములు పెట్టేవాళ్ళ వేషం వేసుకుందాం, నడవండి అని ఆవిడ తానో పాముల స్త్రీగా ఆయనలో పాములు పట్టేవాడిగా మార్చి అక్కడికి వచ్చింది. రాగానే శివుడు అమ్మాయి అమ్మాయి ఆ పామును ఆ పొట్లోంచి తప్పించుకొచ్చింది, దాన్ని వదిలేయవా అన్నట్ట. వదలను, ఈ దుర్మార్గుడు నన్ను మోసగించి నా భర్తని కాటేశాడు, నా భర్త బతికితే గాని వీడిని విడిచిపెట్టను అనగానే అలాగే పట్టుకోమా, అలాగే వాడి పీకి పిసుకు అంది పక్క నుంచి పార్వతి. ఆయనేమో విడిచిపెట్టంటే ఉండుకోవే పెంటి, అసలే ఆవిడ రెచ్చిపోతుంటే ఇంకా రెచ్చగొడతావు అన్నట్ట. మరి రెచ్చిపోదేటావిడ, సౌభాగ్యం అంటే సౌభాగ్యమే. ఆ పాము ద్వారా విషం వెనక్కి తీసుకుని పిల్లవాడిని రక్షిస్తానంటే నా భక్తురాలు ఆ పామును విడిచిపెడుతుంది. అవునా కోనా అందిట అమ్మాయి. అంతేనమ్మా అంది ఆవిడ. మాటేవోయ్ అంది భర్తని. ఇదంతా పాముల వాడి వేషంలో ఉండి ఆడుతున్న డ్రామా అనమాట. అప్పుడు ఆయన శివుడు తప్పదు, అలాగే అమ్మాయి నువ్వు ఆ పామును వదిలితే నీ భర్తను రక్షించే భారం నాది అనగానే ఈ పాము కూడా అలాగే అన్నాడు అని మోసం చేశాడు, నేను ఎలా నమ్మనంది. నువ్వు పూజించే అమ్మవారి మీద ఒట్టన్నాడు ఆయన. అప్పుడు ఆ పామును వదిలిందిట. వెంటనే ఈశ్వరుడు చచ్చిపోడున్న పిల్లవాడిని అలా ప్రేమగా నిమిరి, నాయనా 100 ఏళ్లు కాదు, పార్వతీదేవి ఈ పిల్లని 100 ఏళ్లు సౌభాగ్యవతిగా ఉండమన్నది, మీ ఇద్దరికీ 1000 ఏళ్లు ఆయువిస్తున్నాను అన్నాడు. అనడంతో ఎదురుగుండా ఉన్న అమ్మవారు అయిపోయింది, స్వామివారిగా దర్శనమిచ్చారట. ఈ కుర్రవాడు బతికాడు. అప్పుడు వాళ్ళిద్దరూ భక్తి శ్రద్ధలతో పార్వతీ పరమేశ్వరుడికి నమస్కరించుకున్నారన్నమాట. నిజంగా వాక్కు అర్థం ఎలా అయితే విడదీయలేమో అలా కలిసి ఉంటారండి వాళ్ళు. అందుకే కాళిదాసు వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరు అన్నాడు. ఒక మాట ఉంటే ఆ మాటకు అర్థం ఉంటుంది. పద్మ అంటే దానికి ఒక తామరపు అనే అర్థం ఉంది, పద్మ అంటే లక్ష్మి అని ఒక అర్థం ఉన్నది. అర్థం ఉంటే మాట ఉంటుంది, మాట ఉంటే అర్థం ఉంటుంది. ఆ రెండు ఎలా కలిసి ఉంటాయో వాక్కు అర్థము అలా ఎప్పుడు సంపృక్తం కలిసి ఉంటారట. సంపృక్తం అంటే కలిసి ఉండడం అనమాట, విడిచిపెట్టకుండా కలిసి ఉంటారు. అటువంటి వారిని జగతః పితరౌ సమస్త లోకాలకి తల్లిదండ్రులైన పార్వతీ పరమేశ్వరులను వాగర్ధ ప్రతిపత్తయే వందే. వాగర్ధం పొందడం కోసం అంటే నేను కూడా మంచి కవిత్వం పొందడానికి, బాగా జ్ఞానం పొందడానికి నమస్కరిస్తున్నాను అన్నాడు ఆయన. అలా ఉంటారు వాళ్ళు. ఇప్పుడు ఇద్దరు ఎవరూ నెగ్గలేదు, ఎవరూ ఓడిపోలేదు పార్వతీ పరమేశ్వరులు. ఎందుకని? శివుడి ఆజ్ఞ ప్రకారం 16వ ఏట చచ్చాడు.
చచ్చాక బతికాడు కనుక అమ్మవారి మాట నిజమయ్యింది, స్వామివారి మాట నిజమయ్యింది. అప్పుడు శివుడు అన్నట్ట, నాయన ఇదంతా మా దంపతులు ఆడిన ఒక గొప్ప నాటకం. శివాపచారం వల్ల, మహా అపచారం వల్ల వాడు మృత్యువు పొందాడు. కానీ అమ్మవారి యొక్క అనుగ్రహం వల్ల బ్రతికాడు. అపచారానికి తగిన శిక్ష వచ్చింది, ఉపచారానికి తగిన రక్ష వచ్చింది. కాబట్టి ఉపచారాలు చేసేటటువంటి వాళ్ళు, ఉపాసన చేసేవాళ్ళు, భగవంతుడిని అర్చించేవాళ్ళు క్షణికోద్రేకంతో ఎప్పుడు అపచారాలు చేయకూడదు. 2 రోజులు భక్తితో ఉండి 3వ రోజు విడిచిపెట్టకూడదు. ఇవాళేదో గురువు గారి మీద కోపం వచ్చేసి చిచ్చి నీతో మాట్లాడను అని భీష్మించు కూర్చున్నావు అనుకో, అది గురువు గారికి వచ్చే నష్టం ఉంది. లేదా కొండతో ఆయన పగలగొడితే ఆయనకు వచ్చే నష్టమే ఉంది. ఇవాళ స్వామివారికి తులసి మాల సమర్పించి రేపు పొద్దున సమర్పించకపోతే, ఆ తులసి ఇవ్వకపోతే ఆయనకు వచ్చే నష్టం ఏమైనా ఉందా? ఆయనకి రవ్వంత నష్టం లేదు, ఇంత కూడా ఆయనకు వచ్చే నష్టం లేదు. ఇప్పుడు ఏమిటండి నష్టం? ఇప్పుడు నేను పురాణాలు ఇప్పుడు చెప్పకపోతే నాకు వచ్చే నష్టం లేదు, అది జగత్తుకి నష్టం తప్ప. ఇవాళ నేను ఏ ప్రపంచంతో సంబంధం లేకుండా ఇంట్లో కూర్చుంటే హాయిగా నా జీవితం వెళ్ళిపోతుంది, నేను ముక్తి పొందుతాను. కాబట్టి నాకు వచ్చేదేమీ లేదు. శ్రద్ధతో వింటే మీకు లాభం, చెప్పడం వల్ల ఇంకా ఇంకా నా పుణ్యశక్తి నాకు పెరుగుతుంది. మీకు నాకు కూడా ఉభయతారకంగా పుణ్యం పెంచేవి ఈ పురాణాలంటే. పురాణములు చెప్పడం వల్ల నా పుణ్యం పెరుగుతుంది, వినడం వల్ల మీకు పుణ్యం పెరుగుతుంది. భగవద్ అర్చన చేస్తే మీ పుణ్యం పెరుగుతుంది, దాంతో ఈ అర్చన చేయటం వల్ల ఆయనలో ఉన్న శక్తి పెరుగుతాయి. దీనికోసం తప్ప ఇందులో పరమాత్మకు వచ్చే ఏమీ పైసా లాభము లేదు, నష్టము లేదు. అందువల్ల ఎప్పుడు అపచారాలు చేయకూడదని చెప్పి వాళ్ళిద్దరినీ కలిపి సకల శుభములు కలుగ్గాక. ఉజ్జయిని వచ్చిన తర్వాత మహాకాళిని, మహాకాళేశ్వరుణ్ణి దర్శించుకుని ఈ కథని గుర్తుకు తెచ్చుకున్న దంపతులు ఎప్పుడు నిండు నూరేళ్లు ఆయువుతో ఉంటారు, విడిపోకుండా సుఖంగా ఉంటారని దీవించాడు. నమ్మకంతో భక్తితో ఉజ్జయిని వెళ్ళాక ఈ కథని మనం తలుచుకోవాలి. ఇదిగో ఆనాడు ఆ చంద్రసేనుడికి వరమిచ్చినటువంటి వాడు, ఆ గౌరికి సౌభాగ్యమిచ్చిన మహాదివ్యపీఠాలు 2 అక్కడే ఉన్నాయి. పార్వతీదేవి తన నలుపు విరిగిపోవడం కోసం తపస్సు చేసిన పీఠమే మహాకాళీపీఠం. అంటే ఈ వట యక్షిణి ఉన్నదే, అక్కడికి వెళ్ళి ఈ కథను గుర్తుకు తెచ్చుకున్నా అక్కడ శివలింగాల మీద 9 దోసిళ్లు కాని, 9 ఉద్ధరణులు కాని, 9 రాగి చెంబులతో కాని నీళ్లు పోసిన వాడు కూడా అనుకున్న కోరికని తీర్చుకుంటాడు. ఇదిగో పూర్వకాలంలో ఇక్కడే విక్రమార్క మహారాజు గారు కాళికని ప్రసన్నం చేసుకున్నాడు. ఆ చెట్టుకి పూర్వం ఒక ఉయ్యాల ఉండేదట, 4 తాళ్లతో ఓ ఉయ్యాల బల్ల ఉండేది. 4 వైపులా 4 తాళ్లు కట్టారు, మధ్యలో బల్ల అన్నమాట. మీరు ఇళ్లలో చూసారా, 4 గొలుసులు పెట్టుకుని చెక్క బల్ల వేసుకుని ఉయ్యాల్లో ఊగుతూ ఉంటారు. కొంతమంది ఉయ్యాలంటూ ఉంటే ఊగచ్చు, కొంతమంది పూర్వం బంగారపు ఉయ్యాలు ఊగేవారటండోయ్. తెనాలి రామకృష్ణుడు కొంటివాడు, ముక్కు తిమ్మన్న గారు ఉయ్యాల్లో కూర్చున్నట్ట. తాత ఊతునా అన్నాడు. ఊతునా అంటే ఉయ్యాలు ఊపమంటాడేమో అనుకుని అన్నట్టు ఆయన తూ అని ఉమ్మెట్ట. ఓపనా అని ఒక అర్థం కదా ఊతునా అంటే, ఇంకో అర్థం ఏంటి ఉమ్మేయినా అని. ఊతునా అంటే టెక్నిక్ అలాగాని ఈయన పాపం ఉయ్యాలు ఊపుతాడేమో అనుకుంటే తుపుక్కుని ఉమ్మెట్ట. మండిపోయింది ముక్కుదే మనకి, చెప్పిసిరేట. దాంతో పన్ను ఊడిపోయింది రామకృష్ణుడికి. చెప్పు దెబ్బ మాటలా, చెప్పు దెబ్బకు పన్ను ఊడిపోగానే దుప్పికి కొమ్ములుంటాయి కదా, ఆ కొమ్ము చక్కగా అరగదీయించుకుని పళ్ళు కట్టే వాళ్ళ దగ్గర పన్ను కట్టించుకున్నట్ట, దుప్పి కొమ్ము అన్నమాట. ఇదంతా ఒక ఆయన చూశాడు. మన్నాడు ఆయన వెళ్ళి ఓ సమస్య ఇచ్చాట. రవిగాంచనిచో కవిగాంచనే కదా, కవిగాంచనిచో రవిగాంచనే కాదు, రవిగాంచనిచో కవిగాంచనే కదా. వెంటనే అందరూ ఏమేమిటో అంటూ ఉంటే అప్పుడు అక్కడ మరో కవిగారు అన్నారట, ఆ రవి వీరభద్ర చరణాహతి డుల్లిన సీయదంతముల్. పూర్వం వీరభద్రుడు వచ్చి పళ్ళు ఒడగొట్టాడు సూర్యుడికి. పాపం సూర్యుడు పళ్ళు లేక యజమాని దంతాలతో తింటూ మెత్తని పాయసం తింటున్నాడు. రథసప్తమి నాడు బాగా ఉడికిన మెత్తని పాయసం తింటున్నాడు, పళ్ళు కట్టించుకోలేదు. కానీ మన తెనాలి రామకృష్ణుడు ముక్కు తిమ్మరాక్రూర పదాహతిండుల్లినటువంటి, మన ముక్కు తిమ్మన విసిరిన చెప్పు దెబ్బకి పన్ను ఓడిపోతే దుప్పి కొమ్ము పల్గా రచయించినవుర రవిగాంచనిచో కవిగాంచునే కదా అన్నట్ట. తెనాలి రామకృష్ణుడు తెలివైనవాడు, ఆ రవి కంటే ఈయన తెలివైనవాడు. పాప ఆయన పళ్ళు కట్టించుకోలేదు, ఈయన దుప్పి కొమ్ముని పన్ను కింద కట్టుకున్నాడు. రవి కాంచలేదు, కవి కాంచాడు అన్నట్ట.
అంటే తెనాలిరామకృష్ణుడి మీద కూడా చమక్కులు వేసిన వాళ్ళు ఉన్నారు. ఆయన ఎలా అయితే బాగా వేశాడో ఆయనకి వేశారు కొందరు. కాబట్టి ఎందుకు చెప్తున్నానంటే అక్కడికి వెళ్ళిన తర్వాత చాలా శ్రద్ధాసక్తులతోటి ఈ ఉయ్యాలని పూర్వకాలంలో ఊగేవారు. కానీ ఇప్పుడు నేను చెప్పే కథ విచిత్రమైనది. ఆ మర్రి చెట్టుకు ఉయ్యాలుంది. ఆ ఉయ్యాల కింద పెద్ద శూలం పెట్టారు, భయంకరమైన పదునైన శూలం, త్రిశూలం. అక్కడ ఒక శిలాశాసనం ఉండేది. ఈ బల్ల మీద ఎక్కి కత్తితో ఒకేసారి ఆ 4 తాళ్లు తెగ్గొడితే ఈ ఊయల కింద ఉన్న శూలం మీద పడిపోతుంది. అప్పుడు దీని మీద ఉన్నవాడు శూలంలో దిగిపోయి చచ్చిపోతాడు. అలా ఆత్మాహుతి చేసుకుని శూలం మీద పడి ప్రాణం విడిచిపెట్టిన వాడికి నేను ప్రత్యక్షమై కోరిన కోరికలు తీరుస్తాను, 1000 ఏళ్లు ఆయువిస్తాను అని ఒక శాసనం ఉన్నది. ఆ శాసనం కింద ఇట్లు మహాకాళి, ఉజ్జయిని మహాకాళి అని సంతకం కూడా ఉంది, సిగ్నేచర్ కూడా ఉంది. కానీ అది మహాకాళి పెట్టిందో లేకపోతే ఇంకో కాళి పెట్టిందో ఎవరికి తెలుసు? అందుకని చూసిన వాళ్ళు హళ్ళి పారిపోయేవారట. ఒక్కడు కూడా తాళ్లు తెంచుకోలేదు. అప్పుడప్పుడు కొంతమంది స్త్రీలు వచ్చి, ఏమండి మీరు వెళ్ళి ఆ తాడు తెంచండి, మీరు దాని మీద పడితే కాళికి ప్రత్యక్షమే వరాలు ఇస్తుంది కదా, మనం సుఖపడచ్చు కదా అంటే, ఒసేవ్ ఈ తాళ్లు తెగితే నీ మెడలో తాళ్లు తెగిపోతాయే, నీ తాడు తెక్కకూడదు, నీ తాడు గట్టిగా ఉండాలంటే ఈ తాడు తెక్కకూడదు అని పారిపోయేవారు. కానీ ఎవ్వరూ ఆ తాడు తెంచుకుని దాని మీద పడిన వాళ్ళు లేరు. ఇట్లుండగా ఒకనాడు విక్రమార్క మహారాజు గారు అక్కడికి వచ్చాడు. ఇదంతా విక్రమార్కుడి యొక్క చరిత్రలో మహానుభావుడు సింహాసన ద్వాత్రింశికలో కొరవి గోపరాజు అందంగా రాస్తాడు. అది చూసేట ఆయన టక్కున ఆ ఉయ్యాలెక్కాడు, 4 తాళ్లు దగ్గరికి తీసుకున్నాడు, కత్తితో ఒక్క దెబ్బకి నరికాడు. ఆయన సాహసవంతుడు, తల్లకిందులుగా దాని మీద పడిపోయాడు ఆయన. అది ఆ భయంకరమైన శూలం. ఎంత దూరంగా వెళ్ళినా ఆ శూలం మీద పడవలసింది ఎవడైనా. ఆ శూలం 4 మైళ్ళ వ్యాపించిన పెద్ద శూలం అట. దాని మీద నామని పడ్డాడు. అలా తలకిందులుగా పడ్డంతో గుచ్చుకుపోయింది శరీరంలో. ఆయన ప్రాణం పోగానే శూలం మాయమైపోయింది. అమ్మవారు మహాకాళి ప్రత్యక్షం అయ్యింది. లే విక్రమార్క అన్నది. ఆయన యథాతథంగా లేచి నిలబడ్డాట. ఏమి సాహసమయ్యానిది, అమ్మవారిని నమ్మావు, భగవంతుణ్ణి ఇంత కఠోర నియమంతో నమ్మిన వాళ్ళు ఎక్కడా లేరు, నీవు నమ్మావు గనక మెచ్చుకున్నాను. 1000 సంవత్సరములు రాజ్యపాలన చేస్తూ జీవించదవుగాక. ఏమన్నది? 1000 ఏళ్లు రాజ్యపాలన చేస్తూ జీవించు అని వరమిచ్చింది. ఇది కాక నీకు అనేక శుభాలు కలుగుతాయి, ఇంద్రాది దేవతల యొక్క అనుగ్రహం కూడా పొందుతావు అని వరం ఇచ్చింది. వెంటనే విక్రమార్క మహారాజు గారు ఇంటికి వచ్చాడు. ఇది తన తమ్ముడు భట్టికి చెప్పాడు. ఇప్పటికీ అక్కడ భట్టి గుహలు ఉన్నాయి, అక్కడికి వెళ్ళేవి చూడాలి. భట్టి ఒకప్పుడు తపస్సు చేసిన అద్భుతమైన గుహలవి. అక్కడ కవిత్వం కూడా రాశాడు భట్టి. భట్టి విక్రమార్కుడికి సొంత తమ్ముడు, కవి, పండితుడు కూడా, చాలా తెలివైనవాడు. సహజంగా విక్రమార్కుడే మహామేధావేట. ఆయన కంటే 1000 రెట్లు తెలివితేటలు ఎక్కువ ఉన్నవాడు ఈయన. తమ్ముడు గారు మరింత పండితుడు. ఇది వినగానే ఆయన బెంగ పెట్టుకున్నాడు. ఎందుకంటే అన్నయ్య అంటే చాలా ఇష్టం. మా అన్నయ్య ఏమో 1000 ఏళ్లు పరిపాలిస్తూ రాజ్యం సుఖంగా ఉంటాడు, నేను చచ్చిపోతే ఎలాగా, నేను లేకపోతే మా అన్నకి సేవ ఎవరు చేస్తారు, ఆయన చూడకుండా ఎలా ఉంటాం, రాముడికి లక్ష్మణుడిలాగా నేను కూడా ఉండాలి కదా అనుకున్నాడు. అనుకుని మళ్ళీ ఉజ్జయిని మహాకాళి దగ్గరకు వచ్చాడు. ఆయనకి వటయక్షిణి దగ్గర, ఇందాక చెప్పిన మర్రి చెట్టు దగ్గర అమ్మ దర్శనమిస్తే ఈయన మర్రి చెట్టు దగ్గరికి వెళ్ళా. అక్కడే ఆ శూలం మాయమైపోయింది, అమ్మ మాయమైపోయిందిట. ఎందుకంటే విక్రమార్కుడు శూలం మీద పడ్డాడు, ఆయనకి అమ్మ ప్రత్యక్షమే వరం ఇచ్చిందనే విషయం అందరికీ తెలిసిపోయింది కదా. ఇక అందరూ వచ్చి శూలం మీద పడతారు నమ్మకంతో. మొదటిసారి అంటే నమ్మకం లేక ఎవరు పడలేదు, కానీ విషయం తెలిస్తే అందరూ వచ్చి పడరు. అందుకని జనం వచ్చి పడిపోతారని ఆ శూలము మాయమైపోయింది, శాసనం మాయమైపోయింది, ఉయ్యాల మాయమైపోయింది. అందువల్ల ఇప్పుడు అక్కడ కాకుండా మహాకాళి దగ్గరికి వెళ్ళాడు ఆయన. అద్భుతమైనది అమ్మవారి దివ్యశక్తి అంటే. అర్జునకృత దుర్గాస్తవం అని ఒక స్తవం అన్నది, అక్కడ చెయ్యాలట వెళ్ళిన వాళ్ళు. నమస్తే సిద్ధశానాని ఆర్యే మందరవాసిని కుమారి కాళి కాపాలి కపిలే కృష్ణ పింగళే భద్రకాళి నమస్తుభ్యం మహాకాళి నమోస్తుతే చండి చండే నమస్తుభ్యం తారిణి వరవర్ణిని. ఇలా 14 శ్లోకాలుంటాయి. అర్జునుడు అమ్మవారిని యుద్ధానికి వెళ్లే ముందు స్తోత్రం చేశాడు శ్రీకృష్ణుడి ఆజ్ఞ మీద. ఇది మహాభారతంలో భీష్మ పర్వంలో ఉంటుంది.
అలా ప్రార్థన చేయగానే అమ్మవారు ఆకాశంలో ప్రత్యక్షమై, నాయన నేటికి 18వ రోజుతో నీకు విజయం లభిస్తుంది, ధర్మరాజు గారు 19వ రోజు నుంచి రాజు అవుతాడు, మీరు ధర్మబద్ధంగా 36 ఏళ్లు పరిపాలన చేస్తారు, సుఖంగా ఉంటారు అని అమ్మ దీవించింది. ఆ దేవన అయ్యాక భగవద్గీత మొదలైన ఘట్టాలు మొదలవుతాయి. కాబట్టి ఎప్పుడైనా సంస్కృత భారతం చూస్తే మీకు ఈ స్తోత్రం తెలుస్తుంది అన్నమాట. ఆఖరి శ్లోకం తుష్టి పుష్టిర్ మతిర్ దీప్తిశ్చంద్రాదిత్య విమర్దిని భూతిమతాం సంఖ్యే వీక్షసే సిద్ధచారణై అనే శ్లోకంతో ఈ స్తోత్రం ముగుస్తుందన్నమాట. ఈ స్తోత్రాన్ని ఉజ్జయిని మహాకాళి సన్నిధానంలో భక్తితో ఒక్కసారి చదివినా చాలు, సంతోషం కలుగుతుంది. 9 సార్లు అక్కడ చదవగలిగితే, అక్కడెక్కడన్నా కూర్చుని ప్రశాంతంగా చదివితే అమ్మవారి అనుగ్రహం తప్పక లభిస్తుంది. వాడు అనుకున్న కోరికలు తీరుతాయి. అందులో అక్కడ చెయ్యాలి. ఆయన ఈ స్తోత్రం చేయగానే అమ్మవారు ప్రత్యక్షమైంది. ఏం కావాలో కోరుకోనాయన అంటే, మా అన్నయ్యలాగే నేను కూడా జీవించాలి ఎక్కువ కాలం, నాకు దీర్ఘాయువు ఇవ్వమనగా అంత తేలిగ్గా దీర్ఘాయువు ఇవ్వలేను, మీ అన్నయ్యను నాకు బలిస్తే, మీ అన్నయ్య మహానుభావుడు గనక ఆయన నాకు బలిచ్చావా నీకు ఆయువు ఇస్తానంది. అలాగే అని అన్నాడు ఈయన. ఇంటికి వచ్చి, అన్నయ్య నాకు కోరిక ఉంది తీరుస్తావంటే నీకోసం ప్రాణమైనా ఇస్తానన్నాడు ఆయన. అదే కావాలి, నిన్ను అమ్మవారికి బలిస్తాను వచ్చే అన్నట్ట. ఎవడన్నా అలా అంటే అసలు వస్తాటండి? కానీ అన్నగారు అమ్మవారికి బలవడానికి రమ్మంటే అంతకంటే అదృష్టం ఉందిరే బాబు. భూలోకంలో ఎల్లకాలం తాగిన అమ్మకి బలవడం కంటే మరో భాగ్యం ఉండదు నాడు అన్నట్ట. ఆ అన్నదమ్ముల బంధం అంత గొప్పది. అన్నగారిని తీసుకొచ్చాడు ఆయన. మహాకాళికి సాష్టాంగపడన్నాడు. పడగానే కత్తి తీసి జై మహాకాళని ఒక దెబ్బకి తల నరికేశాడు. తల కింద పడిపోయింది. వెంటనే అమ్మవారు విగ్రహంలోంచి ప్రత్యక్షం అయ్యింది. మెచ్చాను భట్టి, నీ భక్తి గొప్పది, కోరిన వెంటనే విక్రమార్కుడిని బలిచ్చావు, నీకు 2000 సంవత్సరాలు ఆయువిస్తున్నానన్నది. ఆయన పకపక నవ్వాడు. నీ మాట ఎవడు నమ్ముతాడమ్మా అన్నట్ట. అదేమిటి నాయన అందావిడ. మా అన్నయ్య గారికి 1000 ఏళ్లు రాజ్య పరిపాలన చేస్తానని వరం ఇచ్చావు, ఆయన తల నేను నరికేశాను, ఇప్పుడు రేపు పొద్దున్న నాకు 2000 ఏళ్లు ఆయువు అంటున్నావు, నా తలకే ఇంకోటి నరకడా, నీ మాట ఎట్లా నమ్ముతా అన్నాడు ఆయన. ఆవిడ నవ్వి, యుక్తిపరుడు రా భట్టి, నువ్వు చాలా తెలివైన వాడివి, ఊరికే నీ ప్రేమ మీ అన్నయ్య ప్రేమ లోకానికి చెప్పడానికి తప్ప, లేకపోతే నా వరం వ్యర్థం అవుతుందా, ఈ విక్రమార్కుడు నువ్వు చంపగలవా, అదిగో బతుకుతున్నాడు చూడండి. టక్కన బతికాడు ఆయన. అప్పుడు ఆయన ఉన్నాడు తెలుసా, ఏవమ్మో నేనేమన్నా తెలివి తక్కువనా, ఉట్టినే నా అన్నగారి తల భరిస్తానా, నువ్వు 1000 ఏళ్లు ఆయన రాజ్య పరిపాలన చేస్తామని వరం ఇచ్చావు, కాబట్టి ఆయనని నేను తలనరికి నీకు బలిచ్చినా ఆయన బతుకుతాడని నీ వరం మీద నమ్మకంతో బలిచ్చాను తప్ప, లేకపోతే మా అన్నయ్యని నేనెందుకు బలిస్తాను? 1000 ఏళ్లు కాదు కదా, 1,00,000 ఏళ్ల ఆయువు వచ్చినా మా అన్నయ్యని నేను చంపుకుంటానా? నీ వరం మీద నాకు నమ్మకం ఉన్నది గనక, ఇదంతా నన్ను పరీక్షించడానికి, ఆయన్ని పరీక్షించడానికి నువ్వు వాడుతున్న నాటకం కనుక బలిచ్చానన్నాడు. అంత నమ్మకం ఉంది కాబట్టి, ఆ వరం తెలుసు కాబట్టి బలిచ్చాడు. అంతేగాని తొందరపడి మీరు అన్నదమ్ములు ఒకళ్ళొకళ్ళు నరుక్కోకండి. అది అమ్మ ప్రత్యక్షమై విక్రమార్కుడికి వరం ఇచ్చింది. ఆ వరం ఈయనకి తెలుసు కాబట్టి నరికాడు. ఇదేనా ఐశ్వర్వజ్య అని ఏపిచ్చాడన్నా వెళ్ళి అన్నగారిని అక్కడ పటక్కన వేసేస్తే వీడిని జైల్లో కిటుక్కుని వేసేస్తారు. పిచ్చి పనులు చేయకూడదు. అప్పుడు ఇక్కడ పెద్ద సమస్య వచ్చింది. మళ్ళీ విక్రమార్కుడు అన్నాడు, నాయన నాకు 1000 ఏళ్లే రాజ్యపాలన, నీకు 2000 ఆయువు కదరా, మరి మళ్ళీ సమస్య మొదటికి వచ్చిందంటే, లేదన్నయ్యా బుర్రుంటే ఏదైనా సాధించవచ్చు మనం. అమ్మ నీకు 1000 ఏళ్లు రాజ్యపాలన చేసే అవకాశం ఇచ్చింది, నాకు 2000 ఏళ్లు ఆయువు ఇచ్చింది. ఇద్దరం 2000 ఏళ్లు బతకచ్చు. ఎలాగా? సంవత్సరంలో 6 నెలలు నువ్వు పరిపాలన చెయ్యి, 6 నెలలు తీర్థయాత్ర చెయ్యి. అప్పుడు ఏమవుతుంది, సంవత్సరానికి 6 నెలలే పరిపాలన చేస్తావు కనుక 1000 ఏళ్లు పరిపాలన చేయడానికి 2000 ఏళ్లు బతకాలి. ఎందుకని 1000 ఏళ్లు రాజ్య పాలన చేస్తూ ఉండండి కాబట్టి 1000 ఏళ్లు రాజ్యపాలన చేయాలంటే 6 నెలలు తిరుగుడు, 6 నెలలు పరిపాలన. అప్పుడు ఆ 6 నెలలు నీ బదులు నేను పరిపాలన చేస్తాను. ఇద్దరం 6 నెలలు పరిపాలన, 6 నెలలు ఇక్కడ ఉంటాం కనుక 2000 ఏళ్లు హాయిగా బతుకుతామని. కానీ శభాష్రా, ఇది తెలివితే అట్లా అన్నాడు ఆయన. ఇంకా అప్పటి నుంచి విక్రమార్కుడు ఏం చేసేవాడు అనమాట, 6 నెలలు పరిపాలన చేసి మిగతా 6 నెలలు ఆశ్వీజ మాసంలో బయలుదేరి వరసగా ఆశ్వీజం,
కార్తీకం, మార్గశిరం, పుష్యం, మాఘం, ఫాల్గుణం వరకు తీర్థయాత్రలు చేసి మళ్ళీ చైత్రంలో వచ్చేవాడు. చైత్రం టు ఆశ్వయుజం ఆయన, ఆశ్వయుజం టు ఫాల్గుణం వరకు ఈయన పరిపాలన చేసేవారు. ఈ 6 నెలలు విక్రమార్కుడు సరదాగా ఉండేవాడు కదండోయ్. రాజ్యపాలన అద్భుతంగా చేస్తూనే దూతలను అన్ని దిక్కులకి పంపేవాడు. పంపి ఏ దిక్కులో ఏ వింతలో విశేషాలు ఉన్నాయో చెప్పండి అనేవాట. అక్కడ బాగా వింతలు విడ్డూరాలు ఉన్న వైపు తీర్థయాత్రకి వెళ్ళేవాడు అనమాట. ఆ 6 నెలల్లో పద్మాకర్ గారి ఆర్గనైజేషన్లో ఆయన వచ్చేసేవాడు. దక్షిణాది ఉత్తరాది తిరిగేవాడు. ఈ 6 నెలలు అయ్యాక తిరిగి వచ్చేవాట. ఎంత బాగుండేది. అలా విక్రమార్కుడికి భట్టికి వరాలు ఇచ్చిన దివ్యస్థలం ఆ క్షేత్రం. అంటే భట్టి గుహలు చూసి తీరాలండో అక్కడికి వెళ్ళాక. భర్తృహరి గుహలు కూడా ఉన్నాయి. కవి భర్తృహరి ఉన్నాడే, ఆయన కూడా తపస్సు చేసిన ప్రాంతం క్షిప్రా నదీ తీరంలో అక్కడే ఉన్నది. ఇంక ఇది కాక మహానుభావుడు కాలభైరవుడు అక్కడ కొలువై ఉన్నాడు. ప్రపంచ ప్రళయకాలంలో తాండవమాడే మహానుభావుడు భైరవుడు. భైరవుడు బ్రహ్మహత్యా పాపం తొలగిపోయాక ఈశ్వర సేవ కోసం అక్కడికి వచ్చాడు. ఆయన కూడా క్షిప్రా నదీ తీరంలో అక్కడ కొలువై ఉన్నాడు. ఆయనకి మొట్టమొదటి గుడి స్వయంగా విశ్వకర్మ భగవానుడు విష్ణు స్వరూపుడు ఆయన నిర్మించాడు. ఇప్పుడు శిథిలమయ్యాక ఇప్పుడున్నదాన్ని నేటికి 2000 సంవత్సరాల క్రితం ఉజ్జయిని మహారాజు గారు మళ్ళీ పునర్నిర్మాణం చేశాడు. ఇప్పుడున్న ఆలయం దాదాపు 2000 ఏళ్ల క్రితంది. అంత పూర్వం మొదటి ఆలయం మాత్రం స్వయంగా విశ్వకర్మ భగవానుడే నిర్మించాడు. ఆ భైరవుడు తరచుగా తాండవ నృత్యం చేస్తూ ఉంటాడు. ఆయనకి భాద్రపద మాసంలోనూ ఆశ్వీజ మాసంలోనూ అమావాస్యల రోజున అద్భుతమైన తాండవ నృత్యం ఏర్పాటు చేస్తారు. కార్తీక మాసంలో అక్కడ పెద్ద ధ్వజస్తంభం ఉంటుంది, దీపస్తంభం, అక్కడ దీపాలు వెలిగిస్తారు. రాత్రిపూట కాలభైరవుడు పెద్ద ఖడ్గము శూలము పుచ్చుకుని దిగంబరుడై ఆ ప్రాంతాల్లో తిరుగుతూ ఉంటాడు. ఆయన కోసం పూర్వకాలంలో మద్యాన్ని నివేదన చేసేవారు. ఆయన మద్యం సగం తాగి మిగతాది గుళుక్కని పానకాల నరసింహస్వామిలాగా మనకి తీర్థంగా ఇస్తాడు. ఓ సీసా పట్టుకెడితే సగమే పుచ్చుకుంటాడండి ఆయన, మిగతా సగం తీర్థంగా ఇస్తాడు. ఆ సగం ఒక్క డ్రాప్ మాత్రమే తీర్థంగా తీసుకోవాలి, ఆ మిగతా మొత్తం సీసా తాగేయకూడదు. అంటే విషమైన కొద్దిగా తాగితే అది ఆరోగ్యం ఇస్తుంది, ఎక్కువైతే కొంప ముంచుతుంది అని చెప్పాడు ఆయన. మద్యం నివేదన పుచ్చుకుని కూడా మద్యపానానికి నిషేధం పలికినవాడు ఆయన. అయినా పరమాత్ముడు అండి, ఆయన విషము తాగుతాడు, ఆయనలో సమస్తం ఉంటాయి. శివుడు విషం తాగాడని మనం తాగలమా? శంకరాచార్యులు వారు ఒకసారిట శిష్యుల్ని పరీక్షించడానికి, ఈ శిష్యులు ఎక్కడికి వెడితే అక్కడ గురువు గారు పిండి బట్టలు భోజనం చేస్తున్నాడని దిష్టి కొట్టారులేండి. శంకరులు వారు తీర్థయాత్రలు చేసినప్పుడు కొన్ని చోట్ల ఆయనకి చక్కెర పొంగలు పెట్టారు, కొన్ని చోట్ల ఉత్తి కాకరకాయ పెట్టారు. కొన్ని చోట్ల ఏమో బాగుంటాయి, కొన్ని చోట్ల బాగుండవు. ఓ చోట ఆయన చక్కెర పొంగలు తిన్నాడు కదా అని మేము తింటామన్నారు. ఓహో ఇలా ఉందా అనుకున్నాడు ఆయన. ఓసారి ఆయన కావాలని చూస్తుండగా ఓ సీసా తాగాడు మద్యం. మేము తాగుతాం అనుకున్నారట. మర్నాడు వాళ్ళంతా ఆయనలాగే తాగడం మొదలెట్టారు. ఆ మర్నాడు ఆయన సీసం కరిగించి తాగాడు. సీసం శిష్యులకే చూశాడు. సీసా అంటే పుచ్చుకుంటాం కానీ సీసం పుచ్చుకుంటే చచ్చిపోతా ఉన్నారట. అసలుకే మోసం వస్తుందన్నారట. భగవంతుడు ఆయన, అన్ని ఆయనలో ఉన్నాయి. శంకరుడిలో విషం కాలకోటం తాగలడు, పాలు తాగలడు, మజ్జిగ తాగలడు, గన్నేరు కాయలు తాగలడు, తినగలడు. గన్నేరు పప్పు మనం తింటాం, జీడిపప్పు తింటాం కానీ రేపు భోజనాల్లో ఏ చక్కెర పొంగల్లోనో జీడిపప్పు వేస్తే తింటారు కానీ గన్నేరు పప్పు వేస్తే ఏమన్నా అందరూ చచ్చిపోము. కాబట్టి పరమాత్మతో పోల్చుకోవడం ఏంటండి? నేను చేసినట్టుగా మీరు చేయాలంటే అన్ని వాళ్ళ ఎలా కుదురుతాయి? ఈ శక్తి వేరు, ఆ శక్తి వేరు, కృష్ణుడి శక్తి వేరు, ఇంకోటి శక్తి వేరు. అందువల్ల చాలా జాగ్రత్తగా అనుక్షణం ఉండాలి. పరమాత్ముడైన భైరవుడు అతి భయంకరమైన వజ్రమును కూడా సేకరించి తట్టుకుని మనల్ని అనుగ్రహించగలుగుతాడు. ఎందుకు ఏమిటనే ఇక్కడ ప్రశ్నించకూడదట. ఆయనే చెప్పాడు, నాయనలారా ప్రతి దానిలో ఔషధ గుణాలు ఉంటాయి, అతిగా దేన్నైనా సేవిస్తే నశించిపోతారన్నట్టు ఆయన. అందువల్ల అప్పుడప్పుడు ఆయనకి వజ్రం అలా నివేదన చేసి కాస్త తీర్థంగా తీసుకోవడం సంప్రదాయంగా వచ్చింది. ఆ పక్కనున్న శ్మశానాల్లో పూర్వం ఎంతో మంది మాంత్రికులు ఉండేవారు. ఆ మాంత్రికులు లోకాలకి కంటకులయ్యారట. మహామాంత్రికులు ఉంటారు, దుష్ట మాంత్రికులు, భూత బేతాళాదుల్ని వశించేసుకునేటటువంటి వాళ్ళు. వాళ్ళ నుంచి లోకరక్షణ కలిగించడానికి కాలభైరవుని అక్కడ ప్రతిష్ఠించాడు ఈశ్వరుడు. ఈ కాలభైరవుడు క్షుద్రోపాసనలు చేసేటటువంటి అల్పులైన వాళ్ళని, మాంత్రికుల్ని, ఈ చేతబడుల్ని చేసే వాళ్ళని శిక్షించి భక్తుల్ని రక్షిస్తాడు.
అందువల్ల కాలభైరవుడి యొక్క అనుగ్రహం ఉంటే ఈ దుష్టశక్తులేవి మన మీద పనిచెయ్యవు. చిన్నపిల్లల్ని పట్టుకునే పోతన, పెద్దవాళ్లను కూడా పట్టుకునే శాకిని, డాకిని ఇత్యాదులు, ఇవి కాకుండా మరికొన్ని దరిద్రపు క్షుద్ర శక్తులు, అంటే మన అరిచేడే బైరిగాడు అలాంటి వాళ్ళు అనమాట. ఇలాంటి క్షుద్ర శక్తులన్నీ నాశనం చేయడానికే కాలభైరవుడు అక్కడ కొలువై ఉన్నాడు. ఈ క్షుద్ర శక్తులు గనక అయ్యప్పను, శివుణ్ణు, విష్ణువును తిట్టారనుకోండి, అప్పుడు ఆ కాలభైరవుడు మన అయ్యప్పలను పూనుతాడు. పూనుకుని వాడిని ఎత్తి మీద వాడు రెండిచ్చి వాడిని జైల్లోకి దోస్తాడు. ఎవడో పిచ్చాడన్నాడు అయ్యప్పల కోపం తగునానని. అయ్యప్పల కోపం ఉండి తీరాలి. ఉత్తప్పుడు శాంతంగా ఉంటారు వాళ్ళు, కానీ ధర్మరక్షణకి కత్తిపుచ్చుకోవాలి. అసలు మన శాస్త్రం చెబుతున్నది నియమం అంటే ఏమిటి? శాంతంగా ఉండడం నియమం. కానీ పాపాత్ములు శిక్షించడానికి కోపాన్ని ఆవేశింపజేసుకోవడం ఇంకా గొప్ప నియమం. కాబట్టి అదే ధర్మం అంటే. రాముడి గురించి ఏం చెప్పారు? పరమశాంత స్వరూపుడు. కానీ కస్య బిభ్యతి దేవాశ్చ జాత రోషస్య సంయుగే, రాముడికి కోపమే రాదు, వచ్చిందంటే దేవతలు కూడా హడిలిపోతారు. అది ధర్మరక్షణ కోసం వస్తుంది. కాబట్టి కాలభైరవుడు దుష్ట శిక్షకుడు. ప్రపంచ ప్రళయకాలంలో వికటాట్టహాసం చేస్తాట ఆయన గురించి చెప్పారు ఇందులో. ప్రళయకాలంలో ఆయన 100 సంవత్సరములు తాండవ నృత్యం చేస్తాడు. ఆ నృత్యానికి భూమండలం దద్దరిల్లిపోతుంది, గ్రహాలు రాలిపోతాయి, మొత్తం ప్రపంచమంతా సముద్రంలో కలిసిపోతుంది. అప్పుడు ఆయన వీటన్నిటినీ నాశనం చేసి ప్రశాంతంగా శివుడిలో కలిసిపోతాడు. అంతటి తాండవ నృత్యం చేస్తాడట, ఢామ్ ఢామ్ అనే శబ్దంతో. అప్పుడే ఆయన మీద ఒక స్తోత్రం చేశారు దేవతలు, యమధర్మరాజు మొదలైన వాళ్ళు. కాశికాపురాధినాథ కాల భైరవం భజే అని. మీకు ఆ స్తోత్రం చదివి యూట్యూబ్లో పెట్టించాను. ఆ స్తోత్రం చెయ్యండి. కాలభైరవుడి యొక్క అనుగ్రహం ఉంటే మృత్యువు మనల్ని ఏమీ చేయలేదు. కాశీలో ఉండగలం, క్షేత్రాలకు వెళ్ళగలం. శివానుగ్రహంతో దుష్టశక్తుల నుంచి మనం రక్షించుకోగలుగుతాం. కాబట్టి అలా కాలభైరవుడిని మనం భక్తితో స్తుతించాలి. ఇంక ఇది కాక హరసిద్ధదేవి అనే పేరుతో అమ్మవారు అక్కడ ఉన్నది. ఇది దీనికి పెద్ద కథ ఉందండి. హరసిద్ధదేవి మీరు వెళ్ళారా? ఎవరన్నా మొన్న ఉజ్జయిని వెళ్ళినప్పుడు హరసిద్ధదేవి దగ్గరికి వెళ్ళిన వాళ్ళందరికీ తెలుస్తుంది. పూర్వం పార్వతీ పరమేశ్వరులు కాసేపు సరదాగా జోదం ఆడుకున్నారు, పాచికలు ఆడారు. పాచికలంటే ఈ పిచ్చి పేకాట్లు కావు. ఓ బల్ల ఉంటుంది, ఆ బల్ల మీద అక్షముద్రలు అని పాచికలు విసురుతారు, పావులు తీసి పక్క కదుపుతూ ఉంటారు. అదొక అందమైన ఆట. సరదాగా వాళ్ళు ఆడుకుంటున్నారట. నిజానికి ఈశ్వరుడు పాచికలు అడ్డం ఏమిటి? దాని వెనకాతల ఒక అంతరార్థం ఉన్నది. చంద్రుడు, ప్రచండ్రుడు అని 2 రాక్షసులు ఉన్నారు. వాళ్ళిద్దరూ బ్రహ్మ కోసం తపస్సు చేశారు, మహాతపస్సు చేశారు. 100 సంవత్సరాలు తపస్సు చేశారు. ఆ తపస్సుకి బ్రహ్మదేవుడు మెచ్చుకున్నాడు. ఏం వరం కావాలో కోరుకోండి అన్నట్టు వాళ్ళని. అప్పుడు వాళ్ళు ఏమన్నారు? ఎప్పటికీ మరణము లేని వరం ప్రసాదించు అన్నారట. మాకు చావు ఉండకూడదు. అప్పుడు బ్రహ్మ నవ్వాడు, ఇది మాత్రం కుదరదు. మృత్యుర్జన్మవతాం వీర దేహేన సహజాయతే అద్యవాబ్ద శతాంతేవా మృత్యుర్వై ప్రాణినా ధ్రువం. ఓ వీరుడా, చండ, ప్రచండ, ప్రతి వ్యక్తికి మరణం శరీరంతోటే వస్తుంది. ఈ భూమి మీద జీవి పుట్టాడంటే వాడితో పాటు వాడి చావు కూడా పుట్టినట్టే. ఆ మరణము అద్య ఈ రోజు అవ్వచ్చు, అబ్ద సంవత్సరం తర్వాత అవ్వచ్చు, శతాంతేవా 100 ఏళ్ల తర్వాతైనా ప్రాణికి మృత్యు మరణము ధ్రువం వై వచ్చి తీరుతుంది సుమా. మరణం తప్పదు. మరణం ఎవరికైనా ఇవాళైనా రేపైనా ఎల్లుండైనా ఎప్పుడో ఒకప్పుడు తప్పదు. పుట్టడం, పెరగడం, చావడం, మళ్లీ పుట్టడం, మళ్లీ పెరగడం, మళ్లీ చావడం, ఇదొక చక్రం. ఇందులోంచి అంత తేలిగ్గా బయటపడలేం. అందుకే శంకర్లు వారు ఏమన్నారు? పునరపి జననం పునరపి జననం పునరపి మరణం పునరపి జననం పునరపి మరణం పునరపి జననీ జఠరే శయనం
ఇహ సంసారే బహుదుస్తారే ఇహ సంసారే బహుదుస్తారే కృపయా పారే పాహి మురారే భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే. అందుకని అన్నాడు ఆయన, మళ్ళీ పుడుతున్నావు, మళ్ళీ తొస్తున్నావు, మళ్ళీ తల్లి కడుపులో ప్రవేశిస్తావు, 9 నెలలు ఉంటావు, మళ్ళీ పుడతావు, మళ్ళీ తొస్తున్నావు. ఇలా పుట్టడం చావడం అనే చక్రంలో పడే ఉంటున్నావు. ఈ సంసారంలో నుంచి ఎప్పటికీ బయటికి రాలేము. కాబట్టి ఇందులోంచి బయటపడాలంటే గోవిందుణ్ణి భజ, సేవించుము. భజ అంటే సేవించు, భజ సేవాయాం. అందువల్ల గోవిందం భజ అనగా గోవిందుణ్ణి సేవించుము. లేకపోతే ఇంతే, ఈ జనన మరణ చక్రంలో పడి కొట్టుకుంటూ ఉంటారు. ఇందులోంచి ఎప్పటికీ బయటపడలేము. శాశ్వతంగా భూమి మీద జీవించే అధికారం ఎవరికీ లేదు, మీకు అసలు లేదు. ఎక్కడో మార్కండేయుడు లాంటి వాడికి ఈశ్వరుడు మెచ్చేచ్చాడంటే వరం, దాని వెనకాతల అతడు సాధువు గనక, అతడి వల్ల లోకానికి కొంప ములగదు గనక, ప్రపంచానికి కీడు చెయ్యడు గనక. అంతేగాని అందరికీ ఈ మృత్యువు లేని జీవితం ఇస్తే వీళ్ళు ప్రపంచాన్ని పాడు చేయటండి. అడ్డమైన వాడికి వరాలు ఇస్తే చాలా ప్రమాదం. అప్పుడు వాళ్ళు బాగా ఆలోచించారు, మరణము లేని వరం ఇవ్వవన్నమాట. అయితే మేం కోరుకునేటటువంటి వరం ఇయ్యి, మాకు అస్త్రాల వల్ల చావుండకూడదు, శస్త్రాల వల్ల చావుండకూడదు. ఎప్పుడైనా పార్వతీ పరమేశ్వరులు సరదాగా ఆడుకుంటున్నప్పుడు పార్వతీదేవి ఎడంకాలితో మమ్మల్ని తన్ని కింద పారవేసినప్పుడు మాత్రమే చావు ఉండాలి, ఇంకెప్పుడు చావు ఉండకూడదు అన్నారట వాళ్ళు. అంటే పార్వతీ పరమేశ్వరులు మళ్ళీ ఆడుకోరు కదా, సరదాగా ఆడుకోరు కదా అనుకున్నారు వాళ్ళు. ఆడుకుంటున్నప్పుడు పార్వతీదేవికి తెక్కరేగి ఎడంకాలతో తన్ని కింద పారేస్తే అప్పుడు చావాలట. అమ్మకి కోపం ఎందుకు వస్తుంది? అసలు వాళ్ళు ఆటలే ఆడుకోరు కదా, అమ్మవారు ఓ చోట అయ్యవారు ఓ చోట ఉంటారేమో అనుకున్నారు వాళ్ళు. వాళ్ళ తెలివితేటలు వాళ్ళవి చావు తెలివితేటలు అంటారు అవి. అలా అనుకున్నారు వాళ్ళు. తథాస్తు అన్నాడు బ్రహ్మ. మీరు బుద్ధిగా ఉంటే మీకు అంత తేలిగ్గా మరణం రాదు, వెకిలి వేషాలు వేస్తే మాత్రం సమయం వచ్చినప్పుడు చావు తప్పదు అనగా వాళ్ళు అప్పటి నుంచి విజృంభించారు. కష్టపడి తపస్సు చేసి మరణం కూడా పొందనటువంటి శక్తులు పొందింది లోకానికి ఉపకారం చేయడానికి, అపకారం చేయడానికి తప్ప. రాజకీయ నాయకులు గొప్ప గొప్ప పదవులు పొందేది దేనికి? ఓ అలా 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 హౌస్లు పెంచుకోవడానికి, పొలాలు పెంచుకోవడానికి, డబ్బులు సంపాదించుకోవడానికి, అని ప్రజలకు ఉపకారం చేయడానికే అనుకున్నారట వాళ్ళు. అనుకుని ఇంక అక్కడి నుంచి రెచ్చిపోయారు. ముందు దేవతల మీద పడ్డారు, సిద్ధుల మీద పడ్డారు, సాధ్యుల మీద పడ్డారు, కిన్నరుల్ని చితక్కొట్టారు, వాళ్ళ సంపదలు లాగారు, వాళ్ళ స్త్రీలను అపహరించారు. మునులు తపస్సు చేసుకుంటూ ఉంటే గడ్డాలకి నిప్పు పెట్టారు. కొంతమంది గడ్డాలకి బాగా నిప్పు పెట్టి అంటించేశారట. అసలు ఆ కాలంలో గడ్డం పెంచుకోవడానికి భయపడేవారు. ఇప్పుడంటే ఎక్కడ చూసినా గడ్డం గడ్డ పెరిగిపోయారు. కానీ అదేమిటో తెలియట్లేదు అలా గడ్డం పెంచుకోవడం. దానివల్ల కూడా కొన్ని లాభాలు ఉన్నాయన్నాడు ఒక ఆయన. ఒక కుర్రాన్ని అడిగాను, ఏమిరా నాయన ఎందుకు ఇంత గడ్డం పెంచుతున్నాం అంటే, ఎంత లాభం ఉందండి గురువు గారు, నెలకొక్కసారి ఊరికే పైపైన ట్రిమ్ 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 అని కొట్టుకుంటాం కనుక మాకు, మీకు మళ్ళీ రేజర్ ఖర్చు ఉండదు, షేవింగ్ క్రీమ్ ఖర్చు అక్కర్లేదు, పైగా పొద్దునపూట పావు గంట కలిసి వస్తుంది. ఈ కలిసి వస్తుంది అన్నవాడు వాళ్ళ ఆవిడ దగ్గరికి వెళ్ళగానే దిక్కుమాల గడ్డ వాడడం లాగోడు కొట్టింది, కలిసి వచ్చింది అప్పటికి బాగా. అది వేరే అనుకోండి, ఆ ఘట్టాలు ఇక్కడ ఎందుకు. కానీ ఏవో ఉంటాయి, ఎవరి కారణాలు వాళ్ళకు ఉంటాయి అనుకోండి. ఆ విధంగా వీళ్ళు ఋషులు తపస్సు చేసుకుంటున్నప్పుడు పాప వాళ్ళు గడ్డం పెంచుకుంటారు కదా, వాళ్ళు మనకు వల్ల ఈ క్షవరాలు చేసుకుంటే తపస్సు కుదరదు, అందుకని వాళ్ళ నియమాలు వేరు. అటువంటి వాళ్ళ గడ్డాలకు నిప్పెట్టారట దుర్మార్గులు. ముక్కులు పిండారట కొందరిది. వాడు ప్రాణాయామం చేస్తుంటే ముక్కులు నొక్కేశారు, చాలా పీడించారు. సురసిద్ధ సాధ్య నర కిన్నర పండగ యక్షచారణాసుర విద్యాధర గంధర్వాదులందరినీ పీడించారు. దాంతో ప్రజలంతా హడిలిపోయి పార్వతీ పరమేశ్వరుని భక్తితో ప్రార్థించారు. పార్వతీ పరమేశ్వరులారా రక్షించండి, రక్షించండి, మమ్మల్ని కాపాడండి అనగా వాళ్ళకి ఇక పోయే కాలం వచ్చింది. సాధువులకి, దేవతలకి ఎప్పుడు అపకారం చేయడం మొదలుపెట్టారో అప్పుడే వీళ్ళకి పోయే కాలం దగ్గరకు వచ్చింది. యజ్ఞములను పాడు చేయడం మొదలెట్టారు వీళ్ళు. ఇక వీళ్ళకి మరణం ఆసన్నమయ్యింది, దగ్గరకు వచ్చింది. మీరు నిశ్చింతగా ఉండండి అన్నాడు శివుడు. ఉజ్జయిని వచ్చాడు పార్వతీ సమేతంగా. ఇప్పుడు హరసిద్ధదేవి అని చెప్పామే, ఆ స్థలానికి వచ్చాడు. పాచికలాట ఆట మొదలెట్టాట.
ఇప్పుడు పాచిక బారిందనమాట. ఇంతలో ఈ రాక్షసులకి ఎవరో చెప్పారు, భూలోకంలో ఇద్దరున్నారు, చాలా అందంగా ఉన్నారు, వాళ్ళు పాచికలు ఆడుతున్నారు, చండ ప్రచండులు తెగ తిడుతున్నారు అని చెప్పారట. చండ ప్రచండులకి ఈ మాట చెవిలో పడింది. మానవులందరినీ చీల్చి చెండాడుతున్నాం మేము, వాళ్ళ నోట్లో వేసుకు ఆహారంగా తింటున్నాం, అటువంటిది భూలోకంలో మమ్మల్ని తిడుతూ ఎవరో ఇద్దరు మానవ దంపతులు ఆటలాడుకుంటున్నారా, ఎవరు వాళ్ళు అనుకున్నారట. పోయే కాలం రావడం వల్ల ఈ పాచికలాడుతున్నది పార్వతీ పరమేశ్వరులు అనుకోలేదు, వాళ్ళు ఎవరో మానవులు అనుకున్నారట. అక్కడికి వచ్చారు. వాళ్ళు వచ్చే సమయానికి పార్వతీ పరమేశ్వరులు పకపక నవ్వుకుంటున్నారు, ఎదురుగుండా పాచికల బల్ల ఉంది, ఆడుకుంటున్నారు. వెంటనే చండప్రచండుల యొక్క భటులు వచ్చి, మానవ దంపతులారా, మా మహారాజు చండు ఆయన సోదరుడు ప్రచండు ఇక్కడికి వచ్చారు. వారు వచ్చినప్పుడు లేచి నిలబడి వినయంతో నమస్కరించాలి. మగవాళ్ళైతే సాష్టాంగ దండ ప్రణామం చేయాలి, ఆడవాళ్ళైతే కాళ్ళు పట్టుకు దండం పెట్టాలి. మా రాజులు మెచ్చుకుంటే వరాలు ఇస్తారు, నొచ్చుకుంటే శిక్షిస్తారు. అందగత్తెలు కనబడితే పట్టుకుపోతూ ఉంటారు. లేవండి అనగానే శివుడు అసలు పట్టించుకోలేదట, అమ్మవారు అసలు పట్టించుకోలేదు. దాంతో ఈ పట్టులు వెళ్ళి వాళ్ళకి చెప్పారు, మీ ఆజ్ఞ చెప్పామండి, మీకు దండం పెట్టమంటే పెట్టలేదు. వాళ్ళు అసలు ఈ స్పృహలో లేరు. కొత్తగా ప్రేమించుకుంటూ ట్యాంకు బండి మీద కూర్చునేటటువంటి వాళ్ళు ఎలా ఉన్నారో అలా ఉన్నారు. ట్యాంకు బండి మీద చూశారు కదా, ఆ మధ్యన ఒకడు అది ట్యాంకు బండు, నేను దానికి కాబోయే హస్బెండ్ అన్నట్ట. వాడికి భాష రాదు, బహుశా వాడు ఎవడో తెలియదు. కానీ పోలీసులు పట్టుకున్నారు. మీ ఇద్దరు ఏమవుతారంటే, ఇంకా అప్పటికి పెళ్ళి అవ్వలేదులేండి, ఎరా మీ ఇద్దరు ఏమవుతారు, ఇది నా వైపు అండి, నేను అచ్చబండనండి అన్నాడు. నీ వైపే ఉందిగా అన్నారు మళ్ళీ. అదేంటంటే మీకు తెలియదా మాత్రం, ఇది నా వైపు అండి, నేను అచ్చబండనండి. ఇది నా వైఫ్కి వచ్చిన దెప్పలో, ఇది నా వైపు అండి, హస్బెండ్కి వచ్చిన దెప్పలు అనమాట. ఇది నేను అచ్చబండనండి, నువ్వు అచ్చం బండవేరా అని వాళ్ళు రెండు వెరగొట్టి పట్టుకుపోయారు అనుకోండి. మా ఇద్దరు భాష వీళ్ళను ఏమన్నా ఎప్పుడైనా చదివితే కదా, అక్రమ మార్గాల్లో ఉద్యోగాల్లో కడితే ఇలాగే ఉంటుంది. కాబట్టి ఎందుకు చెప్తున్నామంటే, అలాంటి వాళ్ళకి ఈ ప్రపంచం తెలియదు. ఆ కాసేపు అదో తన్మయత్వం. అలాగే భావించారు ఈ పిచ్చాళ్ళు, ఈ రాక్షసులు. దంపతులారా లేవండి, మాకు దండం పెట్టండి అనగానే వాళ్ళు లేవలేదు, నమస్కరించలేదు. దాంతో వాళ్ళు వచ్చి వెనక నుంచి పార్వతిని పట్టుకోబోయారు. శివుడు అలా సైగ చేశాడు. పార్వతి వెనక్కి తిరిగి ఎడంకాలతో చెండు తన్నింది. ముందు చెండు తన్నింది. వాడు రివ్వున పైకి ఎగిరి కింద పడేలోపు ప్రచండు తన్నింది. ఈసారి ఎడంకాలతో ఆ పైకి వెళ్లి వాడు కింద పడేలోపు ప్రచండు వాడిని ఢీ కొట్టాడు. మళ్ళీ ఇద్దరు పైకి ఎగిరారు, మళ్ళీ కింద పడ్డారు. అలా కింద పడకుండా కాసేపు ఎడంకాలతో తన్నింది ఆవిడ. ఫుట్బాల్ అంటే అదే, లెఫ్ట్ లెగ్తో ఫుట్బాల్ ఆడింది ఆవిడ, మళ్ళీ కుడికాలు కూడా కాదు. ఆవిడ తన్నడం, పైకి వెళ్ళడం, వాడు వచ్చేలోపు కింద వాడిని తనడం, వీడు వాడిని ఢీకొని పైకి వెళ్ళడం. అలా 5-6 సార్లు కింద పడ్డారు. ఎడంకాలతో ఒక తొక్కు తొక్కింది, భగ్గున మంట వచ్చింది, ఇద్దరు కాలి బూడిదైపోయారు. అలా చండ ప్రచండుల్ని సంహరించి అమ్మవారు అక్కడ చండి చాముండ అని పిలువబడింది. హరుణకు కదలకుండానే సిద్ధి కలగజేసి దుష్ట సంహారం చేయటం వల్ల హరసిద్ధిదేవి అని పేరు పొందింది. ఆ జగదంబ అక్కడ అపూర్వ శక్తితో ఉంటుంది. ఆ తల్లికి భక్తితో నమస్కరించుకుంటే మన శత్రువులు, మనల్ని పాడు చేయాలనుకున్న పాపాత్ములు, ఎప్పటికప్పుడు పడగొట్టాలనుకుంటున్న వాళ్ళు ఇలాగే నాశనమైపోతారు. ఎప్పుడు కూడా చాలా ప్రమాదకరమైనది అది. ఆ అమ్మవారి యొక్క అనుగ్రహం ఉంటే శత్రుపీడ క్షణాలలో తొలగిపోతట. శత్రుపీడ కంటే ఇంక ఈ లోకంలో బాధే ఉందండి. మానవులకి ప్రమాదకారులు శత్రువులే, వాళ్ళు ఎక్కడైనా ఉంటూనే ఉంటారు. మన పక్క నుండి మన మేలు కోరుతున్నట్టే నటిస్తూ కీడు కోరుకుంటూ ఉంటారు. అలాంటి వాళ్ళంతా శత్రువులంతా దూరం అవ్వాలంటే, శత్రువులు మిత్రులు అవ్వాలంటే, మహాపాపాత్ములు నశించాలంటే హరసిద్ధిదేవి యొక్క అనుగ్రహం పొందాలి. ఇక అన్నిటికంటే గొప్పది ఉజ్జయినిలో అత్యద్భుతమైన మరొక ఆలయం, అది మంగళ మహాదేవాలయం. క్షిప్రా నదీ తీరంలో ఉన్న ఆలయం అది. పూర్వం ఆ ప్రాంతంలో నది లేదు, అందుకని ఒకప్పుడు అక్కడికి కార్తవీర్యార్జునుడని ఒక మహారాజు వచ్చాడు. ఆయన దత్తభక్తుడు, కఠోర తపస్సు చేశాడు ఆయన. ఆ తపస్సుకు మెచ్చుకున్నాడు బ్రహ్మగారు. ఏం వరం కావాలో కోరుకోమంటే, గంగ వారణాసి దగ్గర ప్రవహిస్తున్నది,
దక్షిణ గంగ గోదావరి అనే పేరుతో ప్రవహిస్తున్నది. కానీ ఈ మహాకాళేశ్వరుడి యొక్క దివ్య శ్మశాన ప్రాంగణంలో మాట వరసకు కూడా ఒక్క నది లేదు. ఇక్కడ కూడా గంగ కావాలి, గంగని ప్రసాదించు అన్నట్ట. అప్పుడు బ్రహ్మ శివుడికి చాలా ఇష్టమైన నందివర్ధనములనే పువ్వులతో శివుడిని పూజించి శివుడిని ప్రత్యక్షం చేసుకుని కార్తవీర్యార్జునుడి కోసం ఇక్కడ ఒక నది ఏర్పాటు చెయ్యాలి, నా కమండలంలో గంగ నింపమన్నట్ట. శివుడు తన జటాజోట గంగని ఈ కమండలంలో కొంచాడు. అప్పుడు బ్రహ్మగారి కమండలంలో శివ జటాజోట గంగ చేరింది. చాలా అద్భుతమైన గంగ. ఆ గంగను ఆయన పర్వతాల్లో ఉంచాడు. ఆ పర్వతాల్లోంచి అలా ప్రవహిస్తూ మహావేగంగా ప్రవహిస్తూ అక్కడికి వచ్చింది. వరము కోరగానే తక్షణం ఇచ్చాడు గనక, క్షిప్రముగా ఇచ్చాడు గనక ఆ నదికి క్షిప్రా నది అని పేరు వచ్చింది అనమాట. అదే సేప్రా అంటాం మనం. క్షిప్రము అనే శబ్దములకు వెంటనే అని అర్థం అనమాట. ఆలస్యం చేయకుండా తక్షణం వచ్చింది, ఆటంకం లేకుండా వచ్చింది గంగ. ఇప్పుడు భగీరథుడు తపస్సు చేసి గంగను తెస్తే ఎన్ని ఆటంకాలు వచ్చాయండి బాబోయ్. బ్రహ్మ కోసం తపస్సు చేశాడు, శివుడి కోసం తపస్సు చేశాడు, గంగ కోసం తపస్సు చేశాడు. ఆ తర్వాత గంగ దిగిన తర్వాత ఏమో మళ్ళీ గంగని జటాదోటంలో శివుడు బంధించాడు. అందులో 1000 సంవత్సరాలు ఉండిపోయింది. మళ్ళీ శివుడిని ప్రార్థిస్తే ఒక జటాదోటంలో నుంచి పాయులోంచి గంగ విడిచిపెడితే భూమికి వచ్చింది. దాడిలో వచ్చి జహ్ను మహర్షి తాగేస్తే మళ్ళీ ఆయన చెవులోంచి బయటకు వచ్చింది. ఇన్ని కష్టాలు పడితే కానీ రాలేదు, విఘ్నాలు వచ్చాయి. ఏ నదైనా తేవాలంటే బోలెడు విఘ్నాలు వస్తాయి. కానీ ఈ క్షిప్రానది భూమికి రావడానికి ఏ విఘ్నం లేకుండా కోరగానే తక్షణం వచ్చిందిట. అందుకని క్షిప్ర అన్నారు. గంగానదీ తీరంలో 1000 మందికి భోజనం పెడితే ఎంతో, గోదావరి తీరంలో 10,000 మందికి భోజనం పెడితే ఎంతో, క్షిప్రా నదీ తీరంలో ఒక్కడికి భోజనం పెడితే కూడా అంతటా. గంగాజలంతో గురువు గారికి పాదాలకి కడిగి అభిషేకం చేయటం ఒక 10 ఏళ్లు చేయటం వల్ల వచ్చే పుణ్యం, 10 సంవత్సరములు గంగాజలంతో గురుపాదాలని కడగడం వల్ల వచ్చే ఫలితం, 100 సంవత్సరములు గోదావరి జలంతో గురుపాదములను కడగడం వల్ల వచ్చే ఫలితం, క్షిప్రానదీ జలంతో ఒక్కసారి గురువు కాళ్ళు కడగడం వల్ల వస్తుందిట. అది క్షిప్రానది గొప్పతనం. కాశీలో మరణించాలనే కోరిక ఉన్నవాళ్ళు ఎంతమందో చేయొద్దండి. చివరి రోజు అందరూ ఎత్తేస్తున్నారు, నేను ఎత్తేశాను, నేను ముందే ఎత్తాను. కాశీలో మరణించాలనే కోరిక ఉంటే క్షిప్రానదీ జలాన్ని పట్టుకొచ్చి గడకాళి ఆలయంలో ఉన్న శివలింగాలకు అభిషేకం చేస్తే, గడకాళి ఆలయం చూసిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఆలయానికి ఎదురుగుండా 5 లింగాలు ఉంటాయి చూడండి వరసగా. క్షిప్రానదీ జలంతో ఆ 5 లింగాల్లో ఒక్క లింగానికైనా అభిషేకం చేస్తే వారు తప్పనిసరిగా ఈ జన్మలోనే కాశీలో మరణించే యోగం పొందుతారు. ఒకవేళ కాశీలో మరణించకపోయినా వీడి ఎముకలైనా గంగలో కలిస్తే గ్యారంటీగా కాశీ మరణ ఫలితం వచ్చి తీరుతుందిట. అంత గొప్పది క్షిప్రానది అంటే. అందుకే క్షిప్ర 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 అని రాత్రిపూట పడుకునేటప్పుడు తలుచుకోవాలి. ఇదివరకు మనం చేయలేకపోయినా ఈసారైనా మహాకాళేశ్వర ఆలయానికి ఉజ్జయినికి వెళ్ళినప్పుడు క్షిప్రానదీ జలం పట్టుకురండి, గడకాళి ఆలయానికి ఎదురుగుండా ఉన్న చిన్న చిన్న శివలింగాల్లో ఏదో ఒక లింగాన్ని ఆ జలంతో అభిషేకించండి. ఆ నీళ్లు శిరస్సున చల్లుకోండి. వెడుతున్నాం, పరిగెత్తుకు వచ్చేస్తున్నాం, చేయవలసిన పనులన్నీ చేయడానికి అవకాశం ఉండడం లేదు మనకి. సరే ఇప్పుడైనా చేద్దాం. అది క్షిప్రానది. ఈ క్షిప్రానదీ తీరంలో ఒకానొకప్పుడు శివుడు చాలా కాలం తపస్సు చేశాడు. ముందు హిమాలయ పర్వతాల్లో తపస్సు చేశాడు, సతీదేవి శరీరం విడిచిపెట్టిన తర్వాత. అనంతరం ఈ క్షిప్రానది దగ్గరకు వచ్చాట. ఇది కూడా మరొక గంగే గనక, అది కూడా విఘ్నం లేకుండా వచ్చిన గంగ గనక ఆ తీరంలో కూర్చుని ఆయన ఆత్మధ్యానం చేశాడు. మనందరం శివుడి కోసం తపస్సు చేస్తాంగా, శివుడు ఎవరి కోసం తపస్సు చేస్తారని కొంతమందికి అప్పుడప్పుడు అనుమానం వస్తూ ఉంటుందన్నమాట. శివుడు తనను గురించి తానే తపస్సు చేస్తాడు. ఆయనే చెప్పుకున్నాడు ఒకప్పుడు, నేను కళ్ళు మూసుకుంటాను, నా హృదయంలో నా దివ్య జ్యోతి దర్శనమిస్తుంది. ఒక్కొక్కప్పుడు లోకశ్రేయస్సు కోసం నేను విష్ణువుని, విష్ణువు నన్ను ధ్యానం చేసుకుంటూ ఉంటాం. దుష్ట సంహారం చెయ్యాలనుకోండి, ఇప్పుడు రాక్షసులు చంపాలంటే అప్పుడు సరిగ్గా శివుడు కళ్ళు మూసుకుని ఓం నమో నారాయణాయ అని అష్టాక్షరి మంత్ర జపం చేస్తాడు. సరిగ్గా అదే సమయంలో విష్ణువు కళ్ళు మూసుకుని ఓం నమ శివాయ అని పంచాక్షరి జపం చేస్తాడు. ఈ ఇద్దరు ఒకరినొకరు ధ్యానం చేసుకుంటే ఈ భూలోకంలో ఎటువంటి దుష్ట రాక్షసులైనా చంపగలుగుతారు.
అలా కాకుండా మోక్షమే ఇవ్వాలనుకుంటే వాళ్ళు తమను తామే ధ్యానం చేసుకుంటారు. అంటే శివుడి గురించి, విష్ణువుని గురించి ధ్యానం చేస్తారు. దానికి ఆత్మధ్యానం అని పేరు అన్నమాట. అది చాలా కష్టం. ఆత్మధ్యానం చేయాలంటే యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార, ధారణ, సమాధి, అష్టాంగ యోగ మార్గాన్ని అవలంబించాలన్నమాట. ఈ అష్టాంగ మార్గం అంత తేలిక కాదు. పైకి అన్ని అలా కనబడతాయి. అవేమీ లేకుండా ఊరికే శ్వాస మీద అలా ధ్యాస చేసేస్తే చాలు నువ్వు అష్టాంగ మార్గం పొందేవు, నువ్వు తరించిపోతావు అని చెప్తే దుట్టి భ్రమ. అది ఒక చిన్న మార్గం, అది కూడా ఒక గొప్ప మార్గం. తాను ఏమీ శ్రమ పడకుండా, ఏ యోగాభ్యాసాలు చేయకుండా ఇతరులకి కాళ్ళకి దండం పెడితే వాడు ఎత్తువే చేయబట్టగానే శక్తిపాతం వస్తుందిట, వీడు తరించిపోతాట. ఇది ఉట్టి అబద్ధం. కలియుగంలో చాలా అరుదు. ఏ పరమాచార్యులు వంటి మహానుభావులు, ఏ శంకరాచార్యుల పీఠంలో ఉన్నవాళ్ళు ఎక్కడో అరుదుగా కొంతమందికి శక్తిపాతం ఇస్తారు కానీ హఠాత్తుగా తరింపజేయరు. ఎంతో సాధన చేయకపోతే మనం అలా ఏం తరించం. అలా ఎవడన్నా చెబుతున్నాడంటే అది ఉట్టి మోసం అన్నారు. నేననలేదు, పెద్దలు చెప్పిన మాట అది. వేళకోవడం ఏంటండి? ఓ తెగ తినేసి శరీరాలు ఇంత పెంచేసుకుని, ఇంత బోడిగుండు వేసుకుని, నెత్తిమే చెయ్యట్టేసి నీకు మొక్తునిచ్చేయగలడు ఎవడన్నా? ఎక్కడిస్తాడు? మనకి ఎంత సాధన కావాలి, దానికి ఎంతలో తపశక్తి కావాలి. కానీ ఎందుకో తెలియట్లేదు. కానీ కలియుగంలో ఇటువంటి స్వల్పకాలికమైన మోసాల వెంట పడిపోతూ ఉంటారు. అది కూడా యోగమే, కర్మ. కూర్చోబెట్టి విప్పి మీద దెబ్బ కొట్టేట, ఇంకేముంది నీకు కొండల్ని అయిపోయింది, ఈ దెబ్బకి నువ్వు స్వర్గానికి పోతావు అంటాడు. స్వర్గానికి కాదు, ఎక్కడికి పోతాడో తెలియదు వీడు. మంత్రానుష్ఠానం చెయ్యాలి, ఆసనాలు వెయ్యాలి, తీర్థయాత్రలు చెయ్యాలి, పురాణాదులు వినాలి, అనేకములైన కష్టాలు పడాలి. ఒక్క క్షణంలో ఏమీ రావు. పైగా శక్తిపాతానికి 10,000, నెత్తిమే చేయడితే 10,000. అలా నెత్తిమే చేతులెట్టి 10,000 సంపాదించడం కూడా తేలిగ్గా ఉంది. అది మంచిది కాదు. నేను విమర్శించడానికి చెప్పట్లే, కర్మ. నేను ఏదైనా చెబితే దాని వెనకాతల అంతరార్థం ఏంటంటే సాధన చెయ్యండి, కష్టపడండి. ఏమీ లేకుండా ఒక్కసారి ఎవ్వడూ కోటీశ్వరుడు కాలేడు. వాడెవడో చెప్పినట్టు డబ్బులు ఏమైనా చెట్లకు కాస్తున్నాయా అన్నాడే. అలా చెట్లకి ఎందుకు కాస్తాయి? నువ్వు తపస్సు చేసుకుంటూ వస్తాయి. అన్నిటికీ సాధన చెయ్యాలి. ఎన్నో జన్మల్లో బాగా సాధన చేస్తే హఠాత్తుగా జన్మలో తొందరగా తరిస్తారు కొంతమంది. ఆ సాధన క్లిష్టమైనది. కాబట్టి ఎందుకు చెప్తానంటే శివుడంతటి వాడు ఇన్ని నియమములతో క్షిప్రా నదీ తీరంలో కఠోర తపస్సు చేశాడు. ఆ తప ఫలితంగా జరిగిన విశేష ఘట్టాలతో రేపు ఆఖరి రోజు మళ్ళీ మనం కలుసుకుంటాం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయ్యేన మార్గేణ మహీం మహీషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు.